5 నిమిషాలు. తర్వాత మనం మరింత జ్ఞానం మనం తెలుసుకోవడం కోసం, సంసిద్ధులు అవ్వడం కోసం పత్రిజీ గారి శక్తిస్థల్లో ఉన్నాం మనం. పత్రిజీ గారి చైతన్యం సదా మనతో పాటే ఉంది. అలాగే రామ్తా చైతన్యాన్ని కూడా మనం ఆహ్వానిస్తున్నాం. రామ్తా చైతన్యాన్ని ఆహ్వానించి జ్ఞానాన్ని మరింత సరళంగా విశదీకరించుకోవడం కోసం రామ్ చైతన్యాన్ని మనం ఆహ్వానించుకుందాం. లాస్ట్ 3 minutes. ఆఖరి 3 నిమిషాలు. శ్వాస మీదే ధ్యాస ఉంచుదాం. మన 7 బాడీస్ని యాక్టివేషన్లోనికి తీసుకొని వచ్చి 7 ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ యొక్క సబ్జెక్ట్ మొత్తం కూడా, నాలెడ్జ్ మొత్తం కూడా మనం స్వీకరించుకుందాం ఇప్పుడు. లాస్ట్ 2 minutes, my dear friends, my dear masters, my dear gods. ధ్యానస్థితి, ఎరుకలో కూడినటువంటి ధ్యానస్థితిలో ఉందాం మనం. లాస్ట్ 1 minute, మాస్టర్. లాస్ట్ ఫ్యూ బ్యూటిఫుల్ సెకండ్స్. ఓకే, రైట్. మీ చేతులని కళ్ళ మీద ఉంచుకుందాం మాస్టర్స్. చిన్నగా కళ్ళు తెరుద్దాము. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ and claps for meditation, and claps for Subhash Patriji. Right. Yes, masters. ఈ సెషన్లో మనం 7 seals. అమ్మ మంచినీళ్ళు తాగమ్మా. ఉన్నాయా మంచినీళ్ళు? ఉన్నాయా? మంచినీళ్ళు తాగమ్మా, తగ్గుతుంది. సో ఈ సెషన్లో మనం ఈ 1 hourలో, ఎందుకంటే మనం చెప్పబోయేటువంటి సబ్జెక్ట్ చాలా టిపికల్ అనుకో, హై ఫ్రీక్వెన్సీ సబ్జెక్ట్ కాబట్టి మీకు 1.5 hour ఆ గ్యాప్లో మీకు అందిస్తున్న సబ్జెక్ట్ని నేను కంటిన్యూగా అందించినప్పుడు ఈ హై ఫ్రీక్వెన్సీస్ని ఒక్కొక్కసారి మనం రిసీవ్ చేసుకోలేకపోవచ్చు కాబట్టి అందిస్తున్నాము. సో ఈ సెషన్ మనకి 2 ఇంపార్టెంట్ గ్లాండ్స్ గురించి చెప్తాం మనం ఈ సెషన్లో. ఒకటి పీనియల్ గ్లాండ్, 2 పిట్యూటరీ గ్లాండ్. 2 ఇంపార్టెంట్, 2 మోస్ట్ ఇంపార్టెంట్ గ్లాండ్ సంబంధించి పీనియల్కి పిట్యూటరీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ మనం నేర్చుకుంటాం ఇప్పుడు. పీనియల్. ఓకే, వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ ఈజ్ లెర్న్ ద లొకేషన్ ఆఫ్ ద 6th seal అండ్ 7th seal అంటారు రామ్తా. మీ 6వ seal ఎక్కడ ఉంది, 7వ seal ఎక్కడ ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటారు రామ్తా. 6th గ్రంథి మీ 6వ గ్రంథి, 6వ చైతన్య తలము గ్రంథి. అది కరెక్ట్గా ఎక్కడ ఉంటుంది మీకు తెలుసు కదండి. మీ భ్రూ మధ్య భాగంలో స్ట్రైట్గా లోపలికి వెళ్ళినప్పుడు మీ 3వ కన్నుగా మీరు పిలుచుకునేటువంటి బఠానీ గింజ ఆకారంలో ఉంటుంది మీ పీనియల్ గ్లాండ్. అయితే ఆల్ ద సీల్స్ ఇన్ ద బాడీ ఫ్రమ్ ద 1st to 7th seals, ఇది నేను మీకు సబ్జెక్ట్ చెప్పుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది, ఎందుకంటే దీంట్లో ఏ ఒక్క సెంటెన్స్ కూడా మిస్ కాకూడదు ఈ సబ్జెక్ట్లో. అందుకే
రామ్తా ఏం చెప్తున్నారంటే ఆల్ ద సీల్స్ ఇన్ ద బాడీ ఫ్రమ్ ద ఫస్ట్ టు ద సెవెంత్ ఆర్ ఎనర్జీ సెంటర్స్ ఆర్ లొకేటెడ్ నియర్ డైరెక్ట్ విక్టిలిటీ ఆఫ్ గ్లాండ్స్ హూస్ డ్యూటీ ఈజ్ టు సీక్రెట్ హార్మోన్స్. ఏ గ్లాండ్స్ అయితే హార్మోన్స్ని రిలీజ్ చేస్తున్నాయో గ్లాండ్స్ యొక్క వర్క్ ఏంటి? మనం దివ్య గ్రంథులు అందాం వాటిని. దివ్య గ్రంథుల పని హార్మోన్స్ని స్రవించడం. ప్రతి గ్రంథి నుంచి హార్మోన్స్ స్రవిస్తూ ఉంటాయి. హార్మోన్స్ డైరెక్ట్గా మీ రక్తంలో కలుస్తూ ఉంటాయి, మీ శరీరాన్ని శాసిస్తూ ఉంటాయి. ప్రతి హార్మోన్కి ఒక రసాయనిక ఫార్ములా ఉంటుందండి. ప్రతి హార్మోన్కి ఒక ఫార్ములా ఉంటుంది. ఇప్పుడు థైరాయిడ్లో మనకి ఏదైతే T1, T2, T3, T4 ఉంటాయి కదా, T2, T3 సంథింగ్ ఉంటాయి, T3, T4 హార్మోన్స్ ఉంటాయి, T2, T3, T4 హార్మోన్స్ ఉంటాయి. వాటికి కూడా ఒక కెమికల్ ఫార్ములా ఉంటుంది. ప్రతి హార్మోన్ ఒక రసాయనికమైన సమ్మేళనమే, కొన్ని రకాల రసాయనాలతో కూడుకున్నదే హార్మోన్ అనేది. ఈ హార్మోన్ డైరెక్ట్గా రక్తంలో కలుస్తుంది. వినాల గ్రంథులు అంటారు వీటిని, అంటే నాళము లేని గ్రంథులు. సో ఈ వినాల గ్రంథులు, ఈ హార్మోన్స్ అనేవి చాలా పవిత్రమైనవి అని చెప్తారు ఇక్కడ రామ్తా. మీ రసాయనిక పరిభాషలో, మీ వైద్య పరిభాషలో చూసుకుంటే హార్మోన్స్ జస్ట్ వాళ్ళు ఆ కెమికల్గానే చూస్తారు వాళ్ళు. కానీ నా దృష్టిలో కెమికల్ కంటే గొప్పదైనది హార్మోన్ అని చెప్తున్నారు రామ్తా. ఒక రసాయనం కంటే కూడా గొప్ప, అందుకే వాటి గ్రంథులు అనమాకండి, దివ్య గ్రంథులు అని చెప్పంటారు అని చెప్పి, ఆ హార్మోన్స్ అంటే ఏంటంటే చెప్తున్నారు రామ్తా ఇక్కడ మాస్టర్. హార్మోన్స్ ఆర్ మెసేజెస్, నాట్ కెమికల్స్. హార్మోన్స్ ఆర్ మెసేజెస్ అంటే సందేశాలు పంపించేవి. హార్మోన్స్ అంటే ఒక సందేశాన్ని మోసుకుని వెళ్ళేవి. నీ రక్తంలో కలిసింది అంటేనే నీ ప్రతి కణంలోకి వెళ్తుంది ఆ రక్తం అనేది. ప్రతి కణంలోకి రక్తం వెళ్ళాల్సిందే. కాబట్టి ఆ గ్లాండ్ స్రవించే హార్మోన్ అనేది ప్రతి కణానికి ఒక మెసేజ్ తీసుకొని వెళ్తుంది అని చెప్పుకుంటూ, వాట్ ఆర్ ది మెసేజెస్? ఎన్కోడెడ్ మెసేజెస్. ఆ కోడింగ్లో ఉంటాయి ఆ మెసేజెస్ని, రహస్య భాషలో రాయబడ్డ సందేశాలు. హార్మోన్స్ అంటే చూడండి, రామ్తా దాన్ని వర్ణిస్తారు. హార్మోన్స్ అంటే నాయన, నువ్వు కేవలం కార్బన్తో మ్యాక్సిమం ఉంటే మాస్టర్స్, కార్బను, హైడ్రోజను, ఆక్సిజన్ అండ్ నైట్రోజన్, ఈ 4 కాంబినేషన్లోనే ఉంటాయి. కార్బను, హైడ్రోజను, నైట్రోజను, ఆక్సిజన్, వీటి కాంబినేషన్స్లోనే హార్మోన్స్ ఉంటాయి. మిగతా మాలిక్యూల్స్ చాలా వరకు ఏమి ఉండవు, మొత్తం వీటిలోనే ఉంటాయి. అయితే ఇవి మీరు కెమికల్స్కి మాత్రమే పరిమితమై చూస్తున్నారు. మీరు అలా పరిమితం కావడం వల్ల మీ ఎవల్యూషన్ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. దే ఆర్ ఎన్కోడెడ్ సీక్రెట్ మెసేజెస్. అవి రహస్య సందేశాలు, మోసుకుపోయేటువంటి అవ్యక్తమైన సందేశాలు. మీరు కోడ్ చేయగలగాలి హార్మోన్స్ని అని చెప్పుకుంటూ, ఎక్స్ ఇఫ్ యు లైక్ దట్ హ్యావ్ విత్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద యోక్. ఒక గుడ్డు తీసుకుంటేనంట, యోక్ అంటే ఏందండి? పచ్చ సొన, తెల్ల సొన, వైవోఎల్కే యోక్. ఒక సొన ఉంటుంది కదా గుడ్డులో, ఆ సొనలో కూడా సమాచారం ఉంటుందంట. ఆ సొనలో, ఒక గుడ్డు యొక్క లోపల ఉండేటువంటి పచ్చ సొనలో కూడా సమాచారం ఉంటుంది. కాబట్టే దాంట్లోంచి ఇంకో కోడి పిల్ల రాగలుగుతుంది కదా. కోడిగుడ్డులో ఒక ఎన్కోడెడ్ మెసేజ్ ఉంది, ఒక సమాచారం ఉంది, ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్లే ఆ గుడ్డులోంచి ఒక కోడి మళ్ళీ బయటికి రాగలుగుతుంది. మళ్ళీ అది బయట నుంచి మనం బద్దలు కొడితే రాదు కదా, లోపల నుంచి బద్దలైతేనే వస్తుంది ఒక కోడి పిల్ల. ఒక గుడ్డుని మనం బయట నుంచి మనం కుడితే రాదు, అది లోపల నుంచి దానంతటా అదే బద్దలవ్వాలి. అప్పుడు దాంట్లో ఉన్న మెసేజ్ బయటికి వస్తుంది. అలాగే మనం ఎన్ని సాధనల ద్వారా, కుండలిని శక్తి సాధనలు చెప్పి కొన్ని చెప్పబడుతూ ఉన్నాయి. ఎన్ని సాధనల ద్వారా బయటి నుంచి మీరు మీ గ్లాండ్స్ మీద ప్రెషర్ తీసుకొని వచ్చి మీరు ఎన్ని చేసినా కూడా ఆ హార్మోన్స్లో ఉన్న సమాచారం బయటికి రాదు. మీరు ప్రెషర్ తీసుకురావడం అవుతుంది. మీ లోపల అంతరంగతంలో ధ్యానం చేయడం ద్వారా మాత్రమే ఆ హార్మోన్స్లో ఉన్న సమాచారం మీకు అర్థమవుతుంది. కాబట్టి దేనికైనా లోపల నుంచి బ్రేక్ అవ్వడం ముఖ్యం, బయట నుంచి బ్రేక్ అవ్వడం కాదు. ఎగ్ ఎట్లయితే బయట నుంచి బ్రేక్ అయితే బ్లాస్ట్ అవుతుంది, దాంట్లో ఏం మిగలదు. లోపల నుంచి బ్రేక్ అయితే ఒక జీవి ఆవిర్భవిస్తుంది. అలా హార్మోన్స్ కూడా లోపల నుంచి మనం ఎన్కోడ్ చేయాలి అని చెప్పుకుంటూ, ఈ హార్మోన్స్ మళ్ళీ ఎలా ఉంటాయంటే మాస్టర్స్, ఆధ్యాత్మికంగా ఒక హార్మోన్ ఎఫెక్ట్ ఇంకొక గ్లాండ్ మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పీనియల్ గ్లాండ్, ఆజ్ఞాచక్రం ఉంది కదా,
ఆజ్ఞాచక్రానికి సంబంధించి మనకి పీనియల్ గ్లాండ్ ఉంటుంది. పీనియల్ గ్రంథి నుంచి స్రవించేటువంటి హార్మోను నీ పిట్యూటరీ గ్రంథిని కూడా శాసిస్తుంది. అలా ఒక గ్రంథిలో స్రవించే హార్మోన్ ఇంకో గ్రంథిని శాసిస్తుంది. అందుకే మీ థైరాయిడ్ గ్రంథిలో స్రవించేటువంటి ఆ థైరాక్సిన్ అనేటువంటి హార్మోను నీ మూలాధారం వరకు శాసించడం వల్లే నీకు ఆస్టియోకి సంబంధించిన నీకు మోకాల నొప్పులు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అలా కూడా తేడా వస్తుంది. సో ప్రతి హార్మోను ప్రతి దాంతో లింకప్ అయి ఉంటుందండి. మీ బాడీ మొత్తం కూడా ఒక విధంగా చెప్పాలంటే ఏ కెమికల్ బ్యాగ్. మీ బాడీ ఒక కెమికల్ బ్యాగ్ అన్నట్టు. మీరు రసాయనాలు మోస్తూ ఉన్నారు. లక్ ఏంటంటే మన ఆలోచనల ద్వారా మనం ఆ కెమికల్స్ని మనం అదుపాజ్ఞల్లో ఉంచుకోగలం కాబట్టి ఆ కెమికల్స్ మనం చెప్పినట్టు నడుస్తున్నాయి. అదే మనం చెప్పినట్టు కనుక కెమికల్స్ నడవకుండా ఉంటే మన బాడీ ఆ కెమికల్స్ బ్యాగ్ మొత్తం ఎప్పుడో ఎట్టో వెళ్ళిపోయేది. అవర్ బాడీ ఈజ్ ఎ కెమికల్ బ్యాగ్ అని చెప్పుకుంటూ చూడండి. అలా 6th సీల్ నుంచి విడుదలైన హార్మోను నీ 7th సీల్ని ఆజ్ఞాపిస్తుంది. ప్లస్ ఎనర్జీ కూడా, ఒక సీల్ యొక్క ఎనర్జీ కూడా ఇంకొక సీల్ని ఆర్డర్ చేస్తుంది. ఎట్లా అయితే ఇట్ టేక్స్ ద హార్మోన్ ఫ్రమ్ ద 7th సీల్ టు యాక్టివేట్ ద 6th అండ్ ఇట్ టేక్స్ ఎనర్జీ ఫ్రమ్ 6th సీల్ టు యాక్టివేట్ 7th. అదే 6th సీల్ నుంచి 7th నుంచి తీసుకున్న ఎనర్జీ 6థ్ని యాక్టివేట్ చేయడం కోసం కూడా యూజ్ అవుతుంది. అంటే ఇక్కడ చెప్పబడ్డ ఉద్దేశం ఏంటంటే మాస్టర్స్, ఒకదానికొకటి అంతర్గతంగా అనుసంధానించబడి ఉంటాయి. ఒకదానికొకటి అంతర్గతంగా అనుసంధానించబడతాయి. దేని దారి దానిదే లాగా ఉండదు, అన్నీ లింకప్లో ఉంటాయి. అందుకే స్టెప్ బై స్టెప్ వెళ్తావు. నువ్వు 1 నుంచి 2కి వెళ్తావు, తర్వాత 3కి వెళ్తావు, 4కి 5 అట్లా వెళ్తూ ఉంటావు. ఒకేసారి డైరెక్ట్గా నువ్వు వెళ్ళలేవు, ఎక్కడికి వెళ్ళలేవు నువ్వు అని చెప్పుకుంటూ, మరి ఇన్ని గ్లాండ్స్లో వాట్ ఈస్ ద మాస్టర్ గ్లాండ్ అంటే పిట్యూటరీ మాస్టర్ గ్లాండ్ అండి. సుప్రీం అనేది పిట్యూటరీ. ఈ పిట్యూటరీ ఎందుకు సుప్రీం అంటే, పిట్యూటరీ గ్రంథి డైరెక్ట్గా తన హార్మోన్స్ ద్వారా తన శరీరాన్ని శాసించలేదు. పిట్యూటరీ తన హార్మోన్స్ ద్వారా పీనియల్ గ్రంథిని శాసిస్తుంది. పీనియల్ గ్రంథి నీ బాడీ మొత్తాన్ని శాసిస్తుంది. పిట్యూటరీ గ్రంథి నీ పీనియల్ గ్రంథిని శాసిస్తుంది. నీ పీనియల్ గ్రంథి నీ శరీరం మొత్తాన్ని శాసిస్తుంది. ఫస్ట్ ఏం చేస్తుంది? నీ పీనియల్ గ్లాండ్ అనేది నీ థైరాయిడ్ని శాసించడం మొదలు పెడుతుంది. థైరాయిడ్, నువ్వు మంచిగా వర్క్ చేయి, నీలో ఉన్నటువంటి హార్మోన్స్ని మంచిగా స్రవించు, ఏది ఎంత మోతాదులో స్రవించాలో అంత మోతాదులో స్రవించు. లేకుండా ఉంటే ఎక్కువ మోతాదులో ఆ థైరాక్సిన్ స్రవించిందనుకోండి, మనిషి సన్నగా అయిపోతాడు. అదే థైరాక్సిన్ చాలా తక్కువ మోతాదులో స్రవించిందనుకోండి, మనిషి లావైపోతాడు. ఆహారం అలాగే ఉంటుంది, తినే ఫుడ్ ఒకటే అయినా కూడా ఎక్కువ థైరాక్సిన్ వస్తేనేమోగా మనిషి సన్నగా అయిపోతాడు, తక్కువ థైరాక్సిన్ స్రవిస్తే మనిషి లావైపోతాడు. సో థైరాక్సిన్ శాసించేది పీనియల్. పీనియల్ చెప్పిన ఆర్డర్ ప్రకారం థైరాక్సిన్ నడుచుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది? ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది డైరెక్ట్గా మీ థైమస్ గ్లాండ్ని ఆజ్ఞాపిస్తుంది. పైనుంచి కిందికి లింకప్ ఉంది, కింది నుంచి పైకి లింకప్ ఉందంటే పైనుంచి కిందికి కూడా ఆర్డర్లో శాసించడం అనే లింకప్ ఉంటుందండి. పిట్యూటరీ, పీనియల్. పిట్యూటరీ ఇక్కడే ఉంటుంది, ఈ కంటి వెనకాల ఉంటుంది పిట్యూటరీ. ఇలా మన ఫేస్ పెట్టినప్పుడు ఈ కంటి వెనకాల ఈ పార్ట్లో కనబడుతుంటుంది కదా. పిట్యూటరీ పీనియల్ని శాసిస్తుంది, పీనియల్ థైరాయిడ్ని శాసిస్తుంది, థైరాయిడ్ వచ్చేసి నీ థైమస్ గ్లాండ్ని శాసిస్తుంది అని చెప్పుకుంటూ, థైమస్ గ్లాండ్ లొకేటెడ్ ఆన్ ద చెస్ట్ దట్ ఈజ్ నౌ ష్రింకింగ్. మనం చెప్పుకున్న ఈ విషయం గురించి. ఇప్పుడు ష్రింకింగ్ తగ్గిపోతున్నదంట, థైమస్ గ్లాండ్ తగ్గిపోతుంది, ష్రింకింగ్. దట్ టర్న్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద సెంటర్స్ దట్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద అబ్డామిన్. ఎస్, అది తగ్గిపోవడం వల్ల కూడా నీ అబ్డామిన్, నీ పొత్తి కడుపులో ఉన్నటువంటి మిగతా 3 గ్లాండ్స్ మీద దాని ఎఫెక్ట్ కూడా తగ్గిపోతుంది. దాని ఎఫెక్ట్ ఉంటే ఏం జరుగుతుందంటే మాస్టర్స్, 1, 2, 3 గ్లాండ్స్ అనేవి కూడా తొందరగా యాక్టివేట్ అయ్యే అవకాశం ఉండేది. కానీ మీ థైమస్ గ్లాండ్ అనేది అది యాక్టివేషన్లో సింకింగ్ తగ్గిపోతూ ఉంది అని చెప్పుకుంటూ ఏం చెప్తారంటే, సో మీ మిగతా 3 గ్లాండ్స్ అన్నీ కూడా మీ పునరుత్పత్తి వ్యవస్థకి, మీ శరీరానికి సంబంధించినటువంటి వీటన్నింటినీ చూపిస్తూ ఉండొచ్చు మీరు. కాకుంటే మాస్టర్ గ్లాండ్ పిట్యూటరీగా చెప్పుకున్నా కూడా మ్యాక్సిమం పార్ట్ వచ్చేసి చూసుకునే మొత్తం కూడా మీ పీనియల్. అఫ్కోర్స్ మాస్టర్ గ్లాండ్ పిట్యూటరీయే, కానీ రెస్పాన్సిబిలిటీ మొత్తం చూసుకునేది మీ పీనియల్ గ్లాండ్. అందుకని మీ ఎనర్జీ ఎక్స్చేంజింగ్లో కూడా మీ పీనియల్ గ్లాండ్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ వహిస్తుంది. కాబట్టే
ధ్యానం అనేది వచ్చింది మాస్టర్. ధ్యానంలో డైరెక్ట్గా శ్వాస పీనియల్ని ఇక టచ్ చేస్తుంది. పీనియల్ అండి, ఆజ్ఞాచక్రం మధ్యలో ఉండేది పీనియల్. ఆజ్ఞాచక్రం, ఆజ్ఞాచక్రం దగ్గర పీనియల్ గ్లాండ్ ఉంటుంది. అంటే కరెక్ట్గా మనం ఏం చేస్తామంటే ఈ రెండింటి మధ్యలో ఒక గీత గీసి పైనుంచి ఒక గీత ఇట్లా మనం గీసినామంటే రెండు గీతలు కలుసుకునే చోటలో మన పీనియల్ గ్లాండ్ ఉంటుంది. అందులో బ్రెయిన్ పిక్చర్లో మీరు చూస్తే మరొకసారి మీకు అర్థమైపోతుంది. సో ఈ పీనియల్ గ్లాండ్ ఏం చేస్తుందంటేనండి మనకి అది ఎంత యాక్టివేషన్లో ఉంటే మన బాడీలో ఉండే మిగతా గ్లాండ్స్ అన్నీ కూడా అంత యాక్టివేషన్లో ఉంటాయి. పీనియల్ యాక్టివేట్లోకి రావాలంటే ధ్యానాన్ని మించిన మార్గం లేదు. సింపుల్. పీనియల్ అన్న పదం మీకు అర్థం కాకపోతే మీ మూడో కన్ను అని మనం చెప్పుకుంటాం కదా. మన హాస్టల్ ట్రావెలింగ్ చేసినా, మనం ఎవరిని చూసినా, విజన్స్ చూసినా, ఏమి చూసినా కూడా అంత పీనియల్ ద్వారానే జరుగుతుందని చెప్పుకుంటాం కదా మనం. అదే దివ్యచక్షువు. ఆ దివ్యచక్షువులోంచి ఒక హార్మోన్స్ రిలీజ్ అయిపోతాయి. ఆ హార్మోన్స్ వల్లనే అది యాక్టివేషన్లోకి రావడం ప్రారంభమవుతుంది. సో అందుకనే మెడిటేషన్ అనేది అంత మనకి ఇంపార్టెంట్ అనమాట. ఆ టీఎంటీ హార్మోన్ అని చెప్పుంటుంది. ద గాడ్స్ హార్మోన్ అంటారు దాన్ని, ద గాడ్స్ హార్మోన్ అని కూడా అంటారు. ఆ టీఎంటీ హార్మోన్ రిలీజ్ కావడం వల్లే మనం హాస్టల్ ట్రావెలింగ్ చేయగలుగుతున్నాము, మనం విజన్స్ మనం చూడగలుగుతున్నాము. ఏదైతే ఆధ్యాత్మిక పరిభాషలో ముందుకు వెళ్ళడం అనేది ఆ టీఎంటీ అనే హార్మోన్ రిలీజ్ కావడం వల్లే జరుగుతుంది. అది మనం ధ్యానం చేసినప్పుడు పీనియల్ యాక్టివేషన్లోనికి వచ్చినప్పుడు జరుగుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మాస్టర్స్, ఎల్డర్ రిలీజియన్స్ అండ్ మిస్టిక్ అంటారు. ఎల్డర్ రిలీజియన్స్ అంటే మన సనాతన వైదిక సాంప్రదాయాలు, కానీ మన మిస్టిక్స్ అంటే మీకు తెలుసు కదా, కొన్ని సిద్ధులు కలవారు, కొన్ని సిద్ధత్వం పొందిన వారు మనం మిస్టిక్స్గా మాట్లాడుకుంటూ వస్తాము. వారందరికీ కూడా ఈ పీనియల్ గ్లాండ్ యొక్క సామర్థ్యం బాగా తెలుసు. మీరు పురాతన ఈజిప్టు, గ్రీకు నాగరిక చిత్రాలు చూస్తే, ఆనాటికి ఆ పిరమిడ్స్లో చూస్తే మూడో కన్ను బొమ్మ ఇక్కడే వేసి ఉంటుంది. చాలా బొమ్మలు, చాలాగా మనిషి బొమ్మలు ఇక్కడ ఒక మూడో కన్ను వేసి ఉంటుంది. దట్ ఈస్ పీనియల్. మూడో కన్ను వేసి, ఎందుకంటే దానికి ఆ సామర్థ్యం ఉంది అన్నమాట. దానికి ఎలాంటి సామర్థ్యం ఉంది అంటే, అది మీతో మాట్లాడడానికి మాటలతో అవసరం లేదు. అది మాటలతో దానికి అవసరం లేదు, అది ఆలోచన ద్వారానే పనిచేస్తుంది. మీ టెలిపతికి కారణం కూడా పీనియలే అండి. నేనేం మాట్లాడను, మీరేం మాట్లాడరు, కానీ నేను మీ పీనియల్ వైపు సూటిగా చూసుకుంటూ, మీరు నా పీనియల్ వైపు అంటే నా మూడో కన్ను వైపు సూటిగా చూసుకుంటూ వెళ్తే నా ఆలోచన మీకు అర్థం కావచ్చు, మీ ఆలోచన నాకు అర్థం కావచ్చు, అర్థం అవుతుంది కూడా. థాట్ ట్రాన్స్ఫర్మేషన్, దాన్ని రామ్తా సెండింగ్ అండ్ రిసీవింగ్ అంటారు. సెండింగ్ అండ్ రిసీవింగ్ అంటారు, దాన్నే థాట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ఆ థర్డ్ పీనియల్ మనం థర్డే అంటాం కదా. థాట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మన ముందు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మీ ఆలోచన నేను గమనించవచ్చు, ఇంకో మనం ఆ డెవలప్మెంట్లో ఉంటే. సార్ ఇది అడుగుతున్నారు, చిప్ దానికోసం కదా. అవును, అది ఆల్రెడీ వచ్చేసింది ఒకటి. ఆలోచన ద్వారా ఆలోచనని వాయిస్లో మార్చగలిగేది వచ్చేసింది. స్టీఫెన్ హాకింగ్ ఉన్నాడు కదా, స్టీఫెన్ హాకింగ్కి మాటలు రావు, కానీ తను కొన్ని బుక్స్ రాశాడు. ఎలా రాశాడు అంటే, స్టీఫెన్ హాకింగ్ తన మదిలో మెదిలే ఆలోచన ఆడియో రికార్డ్ రూపంలో అయిపోయేది. అట్లా తను కొన్ని బుక్స్, కొన్ని డాక్యుమెంట్స్ ఆయన రాశాడు. డిమెరిట్స్ కూడా వస్తాయి. సైన్స్లో మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి, చాలా డిమెరిట్స్ వస్తాయి. అవతల వ్యక్తి యొక్క ఆలోచన ఒక అవును అవును చాలా. అప్పుడు ఈ సొసైటీ ఇట్లా ఉండలేదు, సొసైటీ ఇట్లా జీవించలేదు. మొరాలిటీ పూర్తిగా వెళ్ళిపోతుంది. అందుకే ఆ ఎలాన్ మస్క్ చేసేటువంటి దాన్ని వద్దంటున్నారు, నైతికత దెబ్బతింటుందని ఆ ప్రాజెక్ట్ని వద్దంటున్నారు. స్టీఫెన్ హాకింగ్ ఏంటంటే ఆయన బుక్ రాయాలి కాబట్టి, ఎందుకంటే ఆయన విశ్వం మీద ఆయన ఆలోచనలు అద్భుతమైనవి. ఆయనే మాట్లాడలేడు, ఒక డిసీజ్ అనమాట స్టీఫెన్ హాకింగ్కి. ఆ చక్రాల కుర్చీలోనే కలిగేవాడు. ఐన్స్టీన్ కంటే గొప్ప మేధావితను, కానీ తన బాడీ మొత్తం వెన్నుపూస సరిగ్గా ఆస్టియోఫెరాసిస్ అతనికి ఒక డిసీజ్ ఉంటుంది. ఆ డిసీజ్ వల్ల మొత్తం మెత్తబడతాయి. అతని నరాలు, ఎముకలు, కండరాలు మొత్తం మెత్తబడి చక్రాల కుర్చీలోనే ఉన్నాడు. చక్రాల కుర్చీలోనే ఉన్నాడు, కానీ అద్భుతమైన మేధావి. కానీ మొత్తం తన ఆలోచనని మరి బుక్స్ రూపంలో రావాలి కదా, అందుకని ఒక మిషన్ తయారు చేశారు. తను ఆలోచిస్తే దాంట్లో అక్కడక్కడ ప్రింట్ అయిపోయేది.
ఇక్కడ మీకు చెప్పాలండి, ఒక క్వశ్చన్ చెప్పాలి ఇక్కడ. స్టీఫెన్ హాకింగ్ అంత అద్భుతమైన మేధావి కదా, కానీ ఆధ్యాత్మికంగా ఆలోచించలేకపోయాడండి. తాను కనిపెట్టిన విషయాలు తను చాలా కనిపెట్టాడు. నక్షత్ర మండలాల తర్వాత ఉన్నటువంటి వేరే పాలపుంతలు ఏ గ్రహం ఉంటుంది కూడా అంత ఆలోచించగలిగేవాడు. అంత మేధావితనం ఉన్న వ్యక్తి ఆధ్యాత్మికంగా వెళ్ళలేకపోయాడు. తను గనక ఆధ్యాత్మికంగా వెళ్ళుంటే, తను ఐన్స్టీన్ని న్యూటన్ని ఇద్దరిని కలిపితే ఎట్లనో అంత స్టీఫెన్ హాకింగ్ అంటే ఆధ్యాత్మికంగా వెళ్ళగలిగి ఉంటే తను చక్రాల కుర్చీలోంచి లేచి కూర్చునేవాడు మాస్టర్స్. తను వినియోగించుకోలేకపోయాడు స్టీఫెన్ హాకింగ్, తను వినియోగించుకోలేకపోయాడు. ఆ పీనియల్ని గురించి అంతవరకు పీనియల్ గ్లాండ్ యాక్టివ్ కావడం వల్ల అయింది. అదే పీనియల్ గ్లాండ్ యాక్టివ్ అయితే ఇంకా అద్భుతమైన ఆధ్యాత్మికత మనం చేసుకోవచ్చు, బాడీ హీల్ చేసుకోవచ్చు అన్న విషయం దాకా తను వెళ్ళలే. ఆ సైన్స్ తను నమ్మలే. సైన్స్ అనే ఆ చక్రంలోనే కొట్టుకుంటూ ఎంతసేపటికి ఆ చక్రాన్ని విస్తరించుకుంటూ వెళ్ళాడు. తను ఎక్కడికి వెళ్ళినా ఆ చక్రంలోనే ఉండిపోయాడు. లాస్ట్కి ఆ చక్రాన్ని బ్రేక్ చేయగలిగితే అవతల ఉండే స్పిరిచువాలిటీ ఇప్పుడు తను లేచి నిల్చునేవాడు. కానీ ఈయనేం చేశాడు, అదే చక్రాల కుర్చీకే పరిమితమైనటువంటి ఇంకో ఆధ్యాత్మికవేత్త ద ప్లాసిబో రాసిన వ్యక్తి జో డిస్పెంజా తను ఆ మంచానికే పరిమితమైతే తన ఆధ్యాత్మికతను ఉపయోగించుకొని, తన సైకిక్ పవర్స్ని ఉపయోగించుకొని పీనియల్ గ్లాండ్ని తను మొత్తం యూజ్ చేసింది. తన పీనియల్ గ్లాండ్ పవర్ని తన రామ్తా స్టూడెంట్ అండి. జో డిస్పెంజా రామ్తా స్టూడెంట్, రామ్తా స్కూల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ స్టూడెంట్ తను. జో డిస్పెంజా తన పవర్ను ఉపయోగించుకొని తను లేచి కూర్చున్నాడుగా. కానీ జో డిస్పెంజా కంటే స్టీఫెన్ హాకింగ్ సబ్జెక్ట్ ఇంకెక్కువ ఉంది, కానీ తన సబ్జెక్ట్ని సైన్స్ వైపు తీసుకెళ్ళగలిగాడు. జో డిస్పెంజా ఆ సబ్జెక్ట్ని స్పిరిచువాలిటీలోకి తీసుకెళ్ళగలిగాడు. తను హాయిగా అసలు ఏ బాడీలో ఈ ప్రతి పార్ట్ తుక్కు అయిపోతే యాక్సిడెంట్లో అన్నీ మళ్ళీ పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్నాడు, స్పిరిచువాలిటీ ద్వారా సెట్ చేసుకున్నాడు. హాకింగ్ వర్సెస్ జో డిస్పెంజా డిఫరెన్స్ చెప్తున్నాను అనమాట. సో అలా పీనియల్ ఏదైనా చేయగలదు. ఇది ఒక సైకిక్ సెంటర్ మాస్టర్స్, సైకిక్ సెంటర్. పీనియల్ గ్లాండ్ అనేది సైకిక్ సెంటర్. మీ దివ్య చక్షుని మీకు సైకిక్ సెంటర్ కాబట్టే మీకు హాస్టల్ మాస్టర్స్ అందరూ మీకు కనబడతారు, మీకు ఎన్నో విజన్స్ కనబడతాయి. మీకు ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి ఇంకో ఆ ప్రపంచానికి లింకప్ చేసేది పీనియలే, పీనియల్ గ్లాండే లింకప్. సరే, ఈ పదాలు మీకు తెలియకపోవచ్చు, ఈ పదాలు మీకు గుర్తుండకపోవచ్చు, కాకుంటే దివ్యచక్షు అని గుర్తుపెట్టుకోండి. ఆ దివ్యచక్షు, ఆ త్రినేత్రం, అదే మొత్తం లింకప్ అనమాట. అది వర్క్ ఎలా చేస్తుందంటే హెట్టిజన్ ఫ్రీక్వెన్సీని తీసుకుంటుంది, హెట్టిజన్ పైన ఉన్నటువంటి ఇన్ఫ్రారెడ్ ఫ్రీక్వెన్సీని తీసుకుంటుంది, ఇన్ఫ్రారెడ్ పైన ఉన్న విజిబుల్ లైట్ ఫ్రీక్వెన్సీని తీసుకుంటుంది, విజిబుల్ లైట్ పైన ఉన్న అల్ట్రా వయలెట్ బ్లూ ఫ్రీక్వెన్సీని కూడా తీసుకుంటుంది. 4 రకాల ఫ్రీక్వెన్సీస్ని తీసుకొని పనిచేస్తుంది సైకిక్ సెంటర్, మీ పీనియల్ గ్లాండ్. సో మీకు అర్థమై ఉంటుంది ఎక్కడ ఆధ్యాత్మికంగా అత్యున్నతమైన స్థితికి వెళ్ళాలంటే దేని మీద ఫోకస్ చేయాలో, దేన్ని కొట్టాలో. అర్జునుడిని ఒక పక్షి చూపించి, పంచపాండవులు పక్షి చూపించి దేన్ని కొట్టాలి అంటే ఏమంటాడు, ఆ కన్ను మాత్రమే కనబడుతుంది అని చెప్పంటారు కదా. దేన్నైతే సూటిగా కొట్టాలో దాన్ని కొడితే అన్నీ వచ్చేస్తాయి. ఓ కింది నుంచి మొత్తం సమకూర్చుకుని రావడం కంటే కూడా పర్ఫెక్ట్ ఒక హైఫైని ఎంచుకొని దాన్ని సూటిగా లక్ష్యం చూసి కొడితే వస్తాయి. అది పీనియల్ని కనుక మీరు కొట్టగలిగితే స్పిరిచువల్లీ హైఫైకి వెళ్ళిపోతారు, ఫిజికల్గా హైఫైకి వెళ్ళిపోతారు. ధ్యానంలో డీపర్గా వెళ్తున్నప్పుడు అది సహజంగానే వస్తుంది, అది డీపర్గా. కాకుంటే ఈ విషయాలు మీరు తెలుసుకున్నప్పుడు ఏమైందంటే అది యాక్టివేషన్లోకి వస్తుంది. ఇప్పుడు పీనియల్కి ఇది స్పిరిచువాలిటీ అంతా ఇంతే ఉంటుంది మాస్టర్స్. స్పిరిచువాలిటీ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు పీనియల్ ఒక సైకిక్ సెంటర్ అని నేను చెప్పాను కదా, మీరు పీనియల్ ఒక సైకిక్ సెంటర్ అన్నది మీరు మీ నమ్మకంలోకి తీసుకుంటే అది యాక్టివేషన్లోకి వచ్చేస్తుంది. ఏది చేయాల్సిన అవసరం లేదు. స్పిరిచువాలిటీలో చేయడం ఉండదు, నమ్మడం ఉంటుంది. చేయడం అనేది ఏంటంటే నమ్మిన తర్వాత ఒకటే ప్రాసెస్ ఉంటుంది, ఏమీ ఉండదు. స్పిరిచువాలిటీలో ఎప్పుడైనా కూడా ఆ జ్ఞానం మీద విశ్వాసంతో నమ్మకంతో తీసుకోవడం ఉంటే చాలు, అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు పీనియల్ సైకిక్ సెంటర్ అని చెప్పి, మీరు దాన్ని మాటికి శ్రవణము, మననము, నిధిధ్యాస వింటారు. దాన్ని మీ మననంలో మీరు తీసుకోవాలి. అది ఎందుకు సైకిక్ సెంటరు, ఓకే అక్కడ ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, ఆ హార్మోన్ కాంబినేషన్ అది అని చెప్పి అట్లా అనుకున్న తర్వాత ఎస్ ఇది నిజం, ఇది సత్యం అని మీరు నమ్మిన మరుక్షణం అది మీకు యాక్టివేషన్లోకి రావడం ప్రారంభిస్తుంది.
సహజంగానే వస్తుంది. ప్రత్యేకించి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి మెడిసిన్స్, ఎలాంటి డ్రగ్స్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే మాస్టర్స్, కొన్ని ఫారిన్ కంట్రీస్లో కొన్ని అకల్ట్స్ ఉంటాయి. కొన్ని దాన్ని ఏమంటారంటే అకల్ట్ బ్యాచ్ అంటాం. అకల్ట్ బ్యాచెస్ కొన్ని ఉంటాయి. అకల్ట్ బ్యాచ్ వాళ్ళు ఏం చేస్తారంటే పీనియల్ని మీరు నమ్మరు కానీ కొన్ని అకల్ట్గా తెగలలో ఒక సాంప్రదాయం ఏం తెలుసా అండి, ఇక్కడ ఒక రంధ్రం చేసి పీనియల్ని వేలుతో టచ్ చేసే సాంప్రదాయం కూడా ఉంది. ఒక హోల్ పెడతారండి అక్కడ. ఇక్కడ ఒక హోల్ పెట్టి మొత్తం పీనియలే కదా, పీనియల్ని ఓపెన్ చేస్తే అయిపోతుంది, మొత్తం అంతా అయిపోతుంది అన్నట్టుగా ఒక హోల్ పెట్టి లోపల నుంచి వేలు కానీ సన్నటి ఏదైనా వస్తువు కానీ పెట్టి ఆ పిక్చర్స్ మీరు చూసే ఉంటారు. పీనియల్ దగ్గర లోపలికి ఇట్లా పెట్టి లోపల చేది ఓషోలాగా కాదు. ఓషో ఏం చేస్తాడు, తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇలా పెట్టంగానే వాళ్ళు షివరింగ్ షేకింగ్ మీరు చూసే ఉంటారు ఆ వీడియోస్. మనిషి అదిరిపోతాడు. ఎందుకు, ఏం చేశారు ఓషో, తన శక్తిని ఉపయోగించి నీ పీనియల్ని అట్రాక్ట్ చేశాడు, విచ్చుకులా చేశాడు. అపరిమితమైన శక్తి వచ్చింది, అపరిమితమైన ఆనందం వచ్చింది. ఇక ఆ మనిషి ఓషోని వదిలిపెట్టి వెళ్ళాడు ఎక్కడికి. అది కూడా స్వార్థమే, ఒక విధంగా చెప్పాలంటే అది కూడా స్వార్థమే. అతను వాళ్ళకి ఓషోని వదిలిపెట్టి వెళ్ళరు. ఆస్తులు మొత్తం రాసేశారు. అమెరికా నుంచి వచ్చేటప్పుడు కోట్ల ఆస్తులు మొత్తం రాసేశారు. దాని ప్రతిఫలంగా అతను వాళ్ళకి ఆనందం ఇచ్చాడు. ఆ ఆనందం మామూలుగా రాదండి. ఇక్కడ చేయబెట్టినప్పుడు మీ పీనల్ యాక్టివ్ అయినప్పుడు బ్రహ్మానంద పారవశ్యం వస్తుంది మీకు. అది ఇవ్వగలిగాడు కాబట్టి ఓషో. పెద్ద పెద్ద హీరోలు, ఎవరు ఒక హీరో ఉన్నారు కదా, ఒక వినోద్ ఖన్నా సూపర్ హీరో, అమితాబ్ బచ్చన్తో ఒకప్పుడు సమానంగా పోటీ పడిన హీరో, ఆస్తి మొత్తం రాసేసి ఓషో బిల్డింగ్లో తోటలో తోటమాలిగా ఉన్నాడు. మరి బ్రహ్మానంద పారవశ్యం నీకు డబ్బులు ఇవ్వలేదు కదా, అది నీ వృత్తి ఇవ్వలేకపోయాయి, నీ డబ్బులు ఇవ్వలేకపోయాయి, నీ జీవితం నీకు ఇవ్వలేకపోయింది. ఓషో దగ్గర ఉంటే నీకు వస్తుంది ఆ బ్రహ్మానంద పారవశ్యం. చాలు, గురువుకి అన్ని ఇచ్చేసుకున్నాడు, తోటమాలిగా పనిచేశాడు. ఎంతోమంది ఎంతోమంది, కొద్దిమంది మాత్రం దాన్ని ఉపయోగించుకున్నారు. అంటే పూర్తిగా లోపలికి వెళ్లకుండా దాన్ని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించుకున్నారు. వాళ్ళు ఇప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు చాలామంది. మీకు మన తెలుగు హీరోయిన్ ఉన్నారు కదా, మన తెలుగు హీరోయిన్ మన చిరంజీవి పక్కన ఒక మూవీలో ఆమె చేస్తుంది, ఖైదీ సినిమాలో ఆమె చేసింది, ఇక మాధవి అనుకుంటే. మాధవి ఓషో శిష్యురాలే. మాధవి ఓషో శిష్యురాలు. ఓషో చెప్పింది పాటించింది. ఆ తర్వాత ఓషో సూచన ప్రకారమే ఆ అమెరికాలో ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది. ఒక బిజినెస్ మ్యాగ్నెట్ని చేసుకుంది, మ్యారేజ్ చేసుకుంది. ప్రస్తుతం షీఈస్ ద రిచెస్ట్ పర్సన్. అలా రిచ్గా అయిన వాళ్ళు ఉన్నారు, ఇలా సింపుల్గా జీవితం గడిపిన వాళ్ళు ఉన్నారు. పీనియల్ అట్రాక్షన్ అన్నమాట. పీనియల్ అట్రాక్షన్ ఇక్కడ పెడితే చాలు. అంటే గురువులో దమ్ము ఉండాలి, గురువులో అంత ఎనర్జీ ఉండాలి, గురువు ఇది యాక్టివేట్ చేసుకునే వాళ్ళలాగా ఉండాలి. సో అలా ఎన్ని చేసినా కూడా అది సరి అయిన పద్ధతి కాదు. డ్రగ్స్ కూడా దానికోసం ఇంకా వాడుతుంటారు. డ్రగ్స్ వాడుతుంటారు, కొన్ని మిషన్స్ వాడుతుంటారు, కొన్ని మిషన్స్ వాడుతుంటారు, ఆపరేషన్స్ వాడుతుంటారు. ఎక్కువ మన ఇండియాలో తక్కువ, కానీ అకల్ట్ అంటే వేరే ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ ఉన్నాయి. అంటే కొన్ని ఫేస్బుక్ గ్రూప్స్ ఉంటాయి మనకి, దాంట్లో అకల్ట్ గ్రూప్స్ కొన్ని ఉంటాయి. నేను చూస్తుంటా కదా, భయంకరంగా ఉంటాయి. అరే హాయిగా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే అయిపోయేదానికి ఏందో చేస్తారేంది వీళ్ళు అనిపిస్తూ ఉంటుంది అంతా కూడా. సో అది సెండింగ్ అండ్ రిసీవింగ్ ప్రాసెస్లో కూడా ఆ సైకిక్ పవర్ని ఉపయోగిస్తుంది. అంటే రాంతా ఏం చేస్తారంటేనండి, రాంతాలో ఒక డిసిప్లిన్ ఉంటుంది, సెండింగ్ అండ్ రిసీవింగ్ అని. ఇద్దరు స్టూడెంట్స్ ఎదురెదురుగా కూర్చుంటారు, ఇద్దరు స్టూడెంట్స్ ఇది రాంతాలో ఫస్ట్ క్లాస్ రోజే అవుతుంది సాధారణంగా. ఆపోజిట్ కూర్చుంటారు, ఒకళ్ళ పీనియల్ని ఒకళ్ళు చూస్తూ ఉండాలి, అంటే వాళ్ళ దివ్య చక్షువుని. అయితే ఈ ప్లేస్ మనకు కనబడడం కోసం ఇక్కడ ఒక స్టార్ కానీ ఒక చుక్క కానీ ఇక్కడ పెడతారనమాట. నేను ఇప్పుడు మీకు చూస్తున్నానంటే అక్కడ ఎక్కడ చూడాలో ఒక ప్లేస్ గుర్తన్నమాట. నేను మీ వైపు చూస్తూ ఉంటాను, ఒకటి అనుకుంటారు మీరు, మీ మనసులో ఒకటి మీరు అనుకుంటారు, అది నేను చెప్పగలగాలి. సెండింగ్ అండ్ రిసీవింగ్. తర్వాత మీరు ఒకటి అనుకుంటారు, అవతల వాళ్ళు చెప్పగలగాలి. మాటలు లేకుండా ఇద్దరు మాట్లాడుకోగలగాలి. అది పీనియల్ గ్లాండ్ యొక్క సామర్థ్యంతో అది సాధ్యమే. చాలామంది గురువులకు సాధ్యమేనండి, అది సాధ్యమవుతుంది. అంటే వాళ్ళది మనం తెలుసుకోలేము, అక్కడ రిసీవింగే ఉంటుంది, సెండింగ్ ఉండదు. చాలామంది గురువు సెండింగ్ ఉండదు, రిసీవింగే ఉంటుంది. మన గురువుగారి దగ్గరికి ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళ మనసులో ఏ ఆలోచన ఉందో రిసీవింగ్ అయిపోతుంది ఈజీగా. రాగానే గుర్తుపట్టేస్తారు అతని మనసులో ఏం ఆలోచన ఉందో. చాలామందికి ఉంటుంది. ఎందుకంటే పీనియల్ గ్లాండ్ ధ్యానం చేసి పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ రావడం వల్ల అలా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే పీనియల్ గ్లాండ్ కూడా ఇంకొక సైకిక్ ద పవర్ ఏంటంటే, అది ఇప్పుడు మేము తెలుసుకున్న ఫస్ట్ పవర్ ఏంటి, సైకిక్ ఎబిలిటీస్ ఉంటాయి, థాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది.
మీ ఆలోచన అది అది కనిపెట్టగలదు. నెంబర్ 3 ఏంటంటే అది చూడగలదు కూడా. అంటే ఎట్లా కళ్ళు మూసుకున్నప్పుడు మనం కనబడే విజన్స్ కాదు, కళ్ళకు రాంతాలో ఇంకో డిసిప్లిన్ ఉంటుంది. ఆ డిసిప్లిన్ ఎట్లా ఉంటుందంటే ఇంత పెద్ద ర్యాంచ్ ఉంటుందండి, పెద్ద ర్యాంచ్ ఉంటుంది. పెద్ద ర్యాంచ్కి ఏం చేస్తారంటే ఒక కాగితం మీద ఏం చేయాలంటే మీరు ఒకటి రాయాలి, సంథింగ్ ఏదన్నా ఒక పిక్చర్ కానీ ఒక అరటిపండు బొమ్మ కానీ ఏదైనా వేశారనుకోండి, మీరు అరటిపండు బొమ్మ వేసినటువంటి కాగితాన్ని మీరు తీసుకుని పోయి ఏం చేస్తారంటే ఒకటి కాంపౌండ్ వాల్, పెద్ద కాంపౌండ్ వాల్ ఉంటుంది, పెద్ద ర్యాంచ్ కాంపౌండ్ వాల్, ఒక దగ్గర మీరు అంటిస్తారు ఆ పిక్చర్ని. మీరే మీ చేత్తో అరటిపండు వేసిన పిక్చర్ని అలా చూసుకొని అంటిస్తారు కాంపౌండ్ వాల్కి. మళ్ళీ మీరు వెనక్కి వచ్చేస్తారు, మిమ్మల్ని ర్యాండమ్గా నిల్చోబెడతారు అక్కడ, కళ్ళకు గంతలు కడతారు. మీరు వెళ్ళి మీ పిక్చర్ని పట్టుకోవాలి. మీరు ఎక్కడ అంటు పెట్టారో పిక్చర్ని మీరు కళ్ళకు గంతలు కడితే ఏమి కనబడకుండా గుడ్డి వాళ్ళలాగా వెళ్ళి దాన్ని క్యాచ్ చేయగలగాలి. ఆ కళ్ళు మూసుకొని ఆ థాడ్ అయితే విజన్స్ చూడడం కాదు, కళ్ళు మూసినప్పుడు కూడా పూర్తిగా మూసినప్పుడు కూడా ఫిజికల్గా కూడా చేయగలగాలి, ఫిజికల్గా కూడా థాడ్ అయితే చేయగలగాలి. చేయొచ్చు, రాంతా చేయొచ్చు అంటారు. ప్లస్ ఇంకోటి ఏమంటారు సార్, రాంతా ఇవన్నీ బేసిక్స్ అంటారు. బ్లైండ్ మెన్స్కి ఏమైందంటే వాళ్ళకి సాధనతోటి వాళ్ళకి పీనియల్ని యాక్టివేషన్ సహజంగా వచ్చేస్తుంది వాళ్ళకి. ప్లస్ కొద్దిమంది మీరు గమనించారు లేదా, కళ్ళకు గంతలు కట్టుకొని ఆ వెహికల్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఆ పవర్స్ అదంతా వచ్చేది మీ పీనియల్తో. చీకట్లో చూడగలుగుతారు కొంతమంది. పీనియల్ అంటే యాక్చువల్గా మీ కళ్ళు కాదు చూసేది కళ్ళ వెనుకున్న వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ తమ్ముడు వీడియో తీస్తున్నాడు, ఇప్పుడు చూసేది ఆ కెమెరానా? ఆ కెమెరా ద్వారా ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఆఫ్ చేస్తే కెమెరా ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు కెమెరా దాంట్లో అది పని చేయదు. కెమెరా వెనకాల చూసేవాడు ఉంటేనే కెమెరా పనిచేస్తుంది, కెమెరామెన్ ఉంటేనే కెమెరా పనిచేస్తుంది. అలాగే మీ కళ్ళు చూస్తున్నాయి అని చెప్పి మీరు ఇల్యూజన్లో ఉన్నారు, మీరు భ్రమలో ఉన్నారు మీ కళ్ళు చూస్తున్నాయని. మీ కళ్ళ వెనక చూసేవాడు ఇంకొకడు ఉన్నాడు, పీనియల్ గ్లాండ్. మీ కళ్ళ వెనకాల చూసేది పీనియల్ గ్లాండ్. మీ బ్రెయిన్ చూస్తుంది కాబట్టి మీకు కనబడుతుంది, అది దర్శనం ఇస్తుంది. సింపుల్ లాజిక్ మాస్టర్స్. ఇప్పుడు ఇది మీకు అర్థం కావాలి. ఇది మీకు అర్థమైతే ఏమవుతుందంటే స్పిరిచువాలిటీలో ఉన్నటువంటి ఒక పెద్ద రెవల్యూషన్ ఇది. ఆస్ట్రల్ మాస్టర్, నేను చెప్పాను ఇది మొన్న రీసెంట్గా. ఆస్ట్రల్ మాస్టర్స్ అన్నవారు ఆస్ట్రల్గా లేరు, ఫిజికల్గానే ఉన్నారు. ఇక్కడ ఆస్ట్రల్గా ఎవరూ లేరు, ఇక్కడ అంతా ఫిజికలే. అందుకే అండి ఒక స్పిరిచువల్లో ఒక రెవల్యూషన్ లాగా మీకు అర్థమవుతుంది, మీరు పూర్తిగా అర్థం చేసుకుంటే విషయాన్ని. ఇప్పుడు దీనికి సంబంధించిన సమాచారం నా పీనియల్లో, నా బ్రెయిన్లో ఉంది, నా మెమొరీలో ఉంది కాబట్టి ఇది నాకు కనబడుతుంది, అంతే. ఇది నాకు కనబడుతుంది. ఇప్పుడు నా ముందు కుర్చీ వేసుకొని మహావతార్ బాబాజీ గారు కూర్చున్నారనుకోండి, ఆయన నాకు కనబడరు. ఎందుకంటే ఆయన ఎలా ఉంటారో చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు కాబట్టి. బొమ్మ చూసాము కానీ ఆయన బొమ్మలో ఉన్నట్టుగానే ఉన్నారా, ఇప్పుడు ఎలా ఉన్నారు, రూపాన్ని మార్చుకుంటూ ఉంటారు, ఆయన ఒకేలాగుండరు. ప్లస్ ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏంటంటే మాస్టర్స్, మహావతార్ బాబాజీ గారు వచ్చి మన ముందు కుర్చీలో కూర్చున్నా కూడా మనం ఆయన్ని చూడలేము, చూడగలం. రెండు, అది కన్ను మీద ఆధారపడి లేదు. మహావతార్ బాబాజీ గారు వచ్చి కూర్చున్నా కూడా ఆయన ఆస్ట్రల్తో ఉండరు, ఫిజికల్గానే కూర్చుంటారు. కానీ ఆయన భౌతిక రూపానికి సంబంధించినటువంటి సమాచారము నీ బ్రెయిన్లో లేకపోవడం వల్ల నీ కళ్ళు దాన్ని చూడలేవు. నువ్వు చూసే వస్తువు యొక్క సమాచారం నీ బ్రెయిన్లో ఉంటేనే నువ్వు చూడగలవు. నువ్వు బ్రెయిన్లో లేకపోతే వాళ్ళు నీకు ఆస్ట్రల్గా కనబడుతూ ఉంటారు. కానీ ఏ ఆస్ట్రల్ మాస్టర్ కూడా ఆస్ట్రల్గా లేరు. నా సొంత పరిజ్ఞానం కాదు. నీ కంటి వెనక ఉన్నటువంటి నీ కెమెరామెన్కి తెలిసిందంటేనే నువ్వు చూడగలవు. నీ కన్ను అన్నీ చూస్తుంది. ఇప్పుడు విషయం ఏంటంటే బాబాజీని కూడా చూస్తుంది నా కన్ను. ఇక్కడ బాబాజీ గారు ఫిజికల్గానే ఉంటారు, ఆస్ట్రల్గా ఎవరు ఉండరు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఇది నేను చెప్పానో రామ్తా చెప్పానో విశ్వసించాల్సిన అవసరం లేదు. మీరు ధ్యానంలో కూర్చొని క్లారిఫై చేసుకొని మీ విశ్వాసంలోకి మీరు వెళ్ళండి. అక్కడ బాబాజీ గారు కూర్చున్నారు,
నా కన్ను చూస్తుంది ఆయన్ని ఫిజికల్గా, కానీ నాకు కనబడడు. ఆయనకు ఎప్పుడు కనబడతాడు? ఆయన రూపానికి సంబంధించిన సమాచారము జ్ఞానము నా బ్రెయిన్లో ఉంటేనే ఆయన కనబడతారు, నా పీనియల్లో ఉంటేనే ఆయన కనబడతారు. అదే నేను ధ్యానంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళి నా పీనియల్ని ఇంకా మంచిగా యాక్టివేట్గా చేసుకొని సంపూర్తిగా నేను ఒక మోక్షం వైపు వెళ్ళే మార్గంలో ఉన్నప్పుడు నాకు ఆయన ఫిజికల్గానే కనబడతారు. ఒక మహావతార్ బాబాజీ గారు కాదండి, రామ్తా గారు కూడా ఎక్కడ సెషన్ జరిగినా ఆయన ఫిజికల్గా ఉంటారు, కానీ మనకు ఆయన కనబడరు. అంటే మన కన్ను చూస్తుంది కానీ కనబడలేవు. ఆ జ్ఞానం సంపాదించేంత డీపర్లో మన పీనియల్ ఉండగలగాలి. కానీ ఉన్న లోగుట్టు అంతా పీనియల్లోనే ఉంది. మళ్ళీ మీకు ఇల్యూజన్స్ సృష్టించేది కూడా అదే పీనియలే. ఇల్యూజన్స్ ఎప్పుడైతే మీకు ఆక్సిజన్ లెవెల్ బాగా 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 తగ్గిపోతుందో, మీ బ్రెయిన్కి ఆక్సిజన్ ఏమీ చేరకుండా ఉంటుందో, ఆక్సిజన్ పూర్తి స్థాయిలో ఆక్సిజన్ ఎప్పుడైతే మీ బ్రెయిన్కి ఆగిపోతుందో అప్పుడు మీ పీనియల్ మీద ఒక ఒత్తిడి పడుతుంది, ఒక ప్రెషర్ పడుతుంది. ఆ ప్రెషర్ తోటి పీనియల్ కొన్ని ఆ చిత్త భ్రమలు కల్పిస్తుంది మీకు. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు అయ్యే జరిగేది అదే, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా. అందుకే మనం చూసే విజన్స్, మనం చేసే ఆస్ట్రల్ ట్రావెలింగ్స్ చాలా వరకు మనం బేరీజ్ వేసుకోవాలి. రియలా, ఇల్యూజనా? కొన్ని ఇల్యూజన్స్ కూడా వస్తుంటాయి. ఆక్సిజన్ లెవెల్స్ తక్కువైనప్పుడు, వాటర్ కాంటెంట్ తక్కువైనప్పుడు కొన్ని ఇల్యూజన్స్, ప్లస్ మన మానసిక స్థితి ఆధారంగా కూడా కొన్ని ఇల్యూజన్స్ లాగా వస్తుంటాయి. అది మనసు సృష్టిస్తూ ఉంటుంది ఆ ఇల్యూజన్స్ని. కానీ రియాలిటీ కూడా కనబడుతూ ఉంటుంది. ఏవి ఇల్యూజన్స్, ఏవి రియల్స్ అనేవి మన యొక్క నాలెడ్జ్ని బట్టి మనం సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అలా సెండింగ్ రిసీవింగ్ ఉంటుంది. ఇంకా బ్లైండ్ ఫోల్డ్ అంటే దాన్ని రామ్తా, కళ్ళు మూసుకున్నా కూడా చూడగలగడం. బ్లైండ్ ఫోల్డ్ అంటే రామ్తా, కళ్ళు మూసుకున్నా కూడా నీకు ఎదుట ఉన్న వ్యక్తి నీకు కనబడగలగాలి. ఎందుకంటే నీ కన్ను ఒక లెన్స్. కెమెరా ఎట్లయితే ఒక లెన్సో, మన కన్ను ఒక కుంభాకార కటకమో పుటాకార కటకం, ఒక లెన్స్, జస్ట్ ఓన్లీ లెన్స్. చూసేవాడు కన్ను వెనకాల ఉన్నాడు, కన్ను వెనకాల చూసేవాడు ఉన్నాడు. ఆ వెనకాల ఉన్నవాడిని పట్టుకోవాలి మనం. ఆ కన్ను వెనకాల ఉన్నది పీనియల్, దాన్ని చూసేవాడు పీనియల్ గ్లాండ్ అని చెప్పుకుంటూ ఏమంటారంటే, ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ మాట చెప్తారండి. ఇద్దరు ఎదురుగా కూర్చున్నప్పుడు నువ్వు ఎదుటి వ్యక్తి యొక్క పీనియల్నే చూస్తూ ఇక్కడే నువ్వు ఎదుటి వ్యక్తి యొక్క దివ్య చక్షువుని చూస్తూ ఉంటే నీ పీనియలు ఆ పీనియల్ కూడా రెండు కనెక్ట్ అయిపోతాయని చెప్పంటారు. అలా కనెక్ట్ అయిపోవడం నీకు నీ పార్ట్నర్ అని చెప్పంటారు. నీ పార్ట్నర్కే కాదు, నువ్వు సూర్యుడిని చూసినా సరే, సూర్యుని నువ్వు తదేకంగా చూసినా సరే, దాంట్లో ఉన్నటువంటి మ్యాటర్ కూడా నీకు అర్థమైపోతుంది అంటారు. దీనికి కూడా చైతన్యం ఉంటుందండి, దీనికి కూడా చైతన్యం ఉంటుంది, కాన్షియస్ ఉంటుంది. కానీ అది కాన్షియస్ని బయట ఎక్స్ప్రెస్ చేయలేదు. దీనికి కూడా నాలెడ్జ్ ఉంటుంది, దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు. దాని చైతన్య స్థితి ఆ జడత్వంలో ఉండడం వల్ల అది ఎక్స్ప్రెస్ చేయలేదు. కానీ దీంతో కూడా మనం సంభాషించవచ్చు. ఇప్పుడు మొక్కలు మాట్లాడదని చెప్పి అర్థమైపోయింది, రాళ్ళు కూడా మాట్లాడతాయి. సృష్టిలో ఉన్నటువంటి నిర్జీవ పదార్థమైన సజీవ పదార్థమైన ప్రతి దానికి కూడా చైతన్యం అనేది ఉంది. ఆ చైతన్యంతో మనం సంభాషించవచ్చు, ప్రతి దాంతో మనం సంభాషించవచ్చు. కాకుంటే ఆ చైతన్యంతో మనం లింకప్ కావడం అనేది ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన విషయం. దీనికి నీ మెమొరీకి లింకప్ ఉండదు. పీనియల్ పక్కనే నీ మెమొరీకి సంబంధించింది ఉన్నా కూడా సరే, నీ పీనియల్కి ఆ మెమొరీకి నీ మెమొరీని బట్టి పీనియల్ పనిచేయదు. నీ జ్ఞాపక శక్తిని బట్టి నీ పీనియల్ గ్లాండ్ పనిచేయదు. నీ మెమొరీకి ఆవల ఉంటుంది నీ పీనియల్ యొక్క సామర్థ్యం అనేది. సో మీరు మీ పీనియల్ సామర్థ్యాన్ని పెంచుకోగలిగితే, ఇప్పుడు మీకు ఎవరైతే గైడెన్స్ ఇస్తున్నారో హాస్టల్ మాస్టర్స్, మీరు వారితో ఫిజికల్గా కూర్చొని మాట్లాడవచ్చు. ఇది చెప్పడం వెనకాల ముఖ్య ఉద్దేశం అనమాట. అది మీరు డైరెక్ట్గా కూర్చోమా. ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు రామ్తా చైతన్యం ద్వారా నాకు అందబడ్డ పదాలు నేను చెప్తూ ఉంటాను, కొన్ని నా పదాలు చెప్తూనే ఉంటాను. ఇప్పుడు నాకు అంత ఇబ్బంది ఉండదు. ఇక నేను రామ్తాతో నేను చూడగలిగితే నేను రామ్తాని నా పక్కన కూర్చోబెట్టుకొని ఆయన చెప్పేవి నేను చెప్పొచ్చు మీకు డైరెక్ట్గా. అలా కూడా సాధ్యమే. పీనియల్ యొక్క కెపాసిటీ పెంచుకోవాలి. 6వ చైతన్య తలంలో మనం ఉండేలాగా చేసుకుంటే విశ్వంలో ఎవరితో అన్నా మీరు ఫిజికల్గా రప్పించుకొని మాట్లాడవచ్చు. మీరు
వారేందంటే హాస్టల్ మాస్టర్స్ అందరూ కూడా వారికి నచ్చిన రూపాల్లో ఉంటారు. కానీ మనం మానవ రూపంలో ఉన్నాం కాబట్టి మీరు వాళ్ళని మానవ రూపంలో రమ్మని ఆహ్వానించవచ్చు. వారు మానవ రూపంలో కూడా అంటే మనకున్న రూపంలో అంటే వాళ్ళు చాలామంది ఏలియన్స్ రూపంలో ఉంటారని చెప్పంటారు. ఏలియన్స్ కూడా మన దగ్గరికి వచ్చి మన రూపంలో కూర్చొని మనతో మాట్లాడేలా మనం చేయొచ్చు. మన పీనియల్ గ్రంథి యొక్క సామర్థ్యం పెంచుకోవడం ద్వారా. పీనియల్ గ్రంథి సామర్థ్యం పెంచడానికి ఉన్న ఏకైక మార్గం ఏంటంటే ధ్యానం మాత్రమే. మన ధ్యానం అంటే చాలా సింపుల్ అనిపిస్తుంది కదా మాస్టర్ మనకి. యాక్చువల్గా ధ్యానం చేయడం చాలా సింపుల్. కళ్ళు మూసుకుంటాము, కూర్చుంటాం, కాలు క్రాస్ చేస్తాం, చేతులు క్రాస్ చేస్తాం అంటాం. అంత సహజంగా సింపుల్గా అది అనిపించినా అది చేసే ప్రక్రియ అసామాన్యం. అది చాలా చేస్తుంది మనకి. అది మనం దాన్ని గుర్తించకపోయినా నువ్వు కళ్ళు మూసుకొని కాలు క్రాస్ చేసుకొని చేతివేళ్ళు పట్టుకొని శ్వాస మీద ధ్యాస పెట్టావు అంటే అది లోపల ఎన్ని విస్ఫోటనాలు సృష్టిస్తుందో మనం గుర్తించకున్నా అవి జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒక రోజు నీకు అందుబాటులోకి వస్తాయి. అప్పుడు నువ్వు గుర్తిస్తావు, ఓహో నేను ఈ మాస్టర్తో నేను మాట్లాడగలిగాను, నేను చూడగలిగాను, ఇది ఎలా సంభవించింది, ఆనాడు ధ్యానంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది అని చెప్పన్నట్టుగా. అందుకే చాలామంది సిద్ధులు, యోగి పవర్స్ అలా ప్రదర్శిస్తూ ఉంటారు. సో అలా పీనియల్ గ్లాండ్కు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి అది. చూడండి మన దివ్యచక్షు ఎంత ఇంపార్టెంటో మనకి అని చెప్పుకుంటూ రామ్తా ఇంకేం చెప్తారంటే 1 సెకండ్ మాస్టర్స్. రైట్. సో ధ్యానం ద్వారా శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా మనం ఆ పీనియల్ గ్లాండ్ని సంపూర్తిగా ఉత్తేజితం మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మాస్టర్స్ కంటిన్యూగా ఉండాలి కాబట్టి మణిపూరక మధ్యాహ్నం మనం చేద్దాము. రైట్. మన పీనియల్ని మనం ఒక్కసారి దాన్ని మరింత యాక్టివ్ చేద్దాం. మన పీనియల్ గ్లాండ్ని, మన త్రినేత్రాన్ని, మన ఆజ్ఞాచక్రాన్ని, మన 6వ చైతన్య స్థితిలోకి మనం మరింత శక్తిని పంపించి దాన్ని మరింత ఉత్తేజితం మనం చేద్దాము. ఖచ్చితంగా ప్రతి ఇక్కడ జన్మ తీసుకొని ఇప్పుడు సెషన్ వింటున్న వారికైనా లేని వారికైనా కూడా ఒకానొక మాస్టర్తో ఫ్రెండ్షిప్ ఉంటుందండి. ఒకానొక మాస్టర్తో ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఒక్కరితో ఒక డీపర్ సోల్ రిలేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ జన్మ తీసుకొని ఇప్పుడు ఇక్కడ జీవిస్తున్నటువంటి మనందరికీ కూడా ఎవరైతే ఇక్కడ ఎంతమంది ఉన్నామో అంతమంది పైన ఉన్నారు. మళ్ళీ ఉన్నత తలాల్లో ఇక్కడ ఉన్న జనాభా కంటే కూడా ఎక్కువ జనాభానే ఉంది. ఇంకా ఉన్నతమైన తలాల్లో ఇంకా ఎక్కువ మందే ఉన్నారు. కొంతమంది ఏమనుకుంటారంటే హాస్టల్ మాస్టర్స్ 10 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు, 30 మంది. హాస్టల్ మాస్టర్స్ అంటే హాస్టల్ ప్లేన్లో ఉండే మాస్టర్స్. అలాంటి హాస్టల్ ప్లేన్సే ఎన్నో ఉన్నాయి. కోటాను కోట్ల హాస్టల్ ప్లేన్స్ ఉన్నాయి. కోటాను కోట్ల హాస్టల్ ప్లేన్స్లో ఈ భూమి మీద మనం ఎట్లయితే జీవిస్తున్నామో వాళ్ళు అక్కడ అలా జీవిస్తున్నారు. కాకపోతే వాళ్ళ చైతన్య స్థాయి అనేది ఎక్కువగా ఉంటుంది, శక్తి స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. వారి ఆకారం మనలాగా ఉండకపోవచ్చు. కానీ ఏం జరుగుతుందంటే మాస్టర్స్ ఇక్కడ మీరు ఇది ఎప్పటికైనా మర్చిపోకుండా మీరు బాగా జ్ఞాపకంలోకి ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే జన్మ తీసుకున్నప్పుడు అందరం ఒకేసారి మనం జన్మ తీసుకున్నాం. అది తెలుసుగా మనందరికీ. వాయిడ్ నుంచి మహాశూన్యం నుంచి ఒకేసారి రాంత ఒక విస్ఫోటనం చెందినట్టుగా కాంతి పుంజాలుగా మనందరం పుట్టామని చెప్పారు కదా. ఆ తరువాత మనం చేసేటువంటి ప్రయాణంలో ఏమవుతుందంటే జన్మజన్మల ప్రయాణంలో ఖచ్చితంగా స్నేహం ఉంటుంది. స్నేహం లేకుండా ఎవరూ ఉండరు. అది కాంతిపుంజ రూపంలో దేని రూపంలో ఉన్నా కూడా ఒక అనుబంధం అనేది ఉంటుంది. ఆ అనుబంధంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎంతమంది ఉన్నారో దానికి కొన్ని వందల వేల రెట్ల మందికి పైన ఉంటూ ఉంటారు. మనతో పాటు అనుబంధంలో ఉన్న వ్యక్తి మనకంటే ముందుగా జ్ఞానం నేర్చుకొని ఒక హాస్టల్ మాస్టర్గా మారి ఉన్నతమైన తలాల్లో జీవిస్తూ ఉన్నప్పుడు అతను ఎప్పుడూ కూడా మనల్ని మర్చిపోడు. ఆ బంధం అప్పుడు మొదలైన బంధం ఎప్పటికీ కొనసాగుతూ ఉంటుంది. దానికి లింగము, వయస్సు ఇలాంటిది ఏమీ ఉండదు. ఆ బంధం అనేది, ఆ అనుబంధం అనేది అలా కొనసాగుతూ ఉంటుంది. అలా సోల్ ఫ్రెండ్స్ ఉంటారండి. సోల్ మేట్స్ కాదు, సోల్ ఫ్రెండ్స్ ఉంటారు. సోల్ మేట్స్ అనేది తప్పుగా వాడబడ్డ వర్డ్ అది. అయితే సోల్ మేట్స్ కూడా ఉంటారు. దాని గురించి రాంత ఒక బుక్కే రాశారు. దాంట్లో రాంత క్లియర్ కట్గా వివరించారు సోల్ మేట్స్ అంటే ఎవరు అనేది. కానీ బయట చెప్పుకుంటున్నటువంటి సోల్ మేట్స్ కాదు సోల్ మేట్స్ అంటే.
అది వేరే ఆ సబ్జెక్టు, ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది ఆ సబ్జెక్టు సోల్మేట్స్. కానీ ఇప్పుడు సాధారణంగా మనం వాడుతున్నటువంటి సోల్మేట్స్ అది కానే కాదు. ఇప్పుడంతా రాంగ్ డిస్టింగ్విష్లో వాడబడుతుంది, రాంగ్గా వాడబడుతుంది సోల్మేట్స్. సోల్ ఫ్రెండ్స్ ఉంటారు మనకి, సోల్ ఫ్రెండ్స్ ఉంటారు మనకి. అందుకని ఇప్పుడు ఇక్కడ ఉన్న మనందరికీ కూడా ఆత్మ బంధువులు అంటుంటాం కదండి. మనం ఒక మాట మనం వాడుతుంటాం, ఆత్మ బంధువులు అన్న పదం మనం సాధారణంగానే వాడుతుంటాం మనం. సోల్ ఫ్రెండ్స్ అన్నమాట వాళ్ళు. మీ అందరికీ ఎప్పుడు మీరు ఒక వంశంలో జన్మ తీసుకున్నారంటే మీ లింక్ మళ్ళీ మీకు కొనసాగుతూనే ఉంటుంది. లింకప్ ఉంటుంది, ఆ కొనసాగుతూ ఉంటుంది. అది వంశానికి సంబంధించిన ఆ కొనసాగింపు. ఈ సోల్ ఫ్రెండ్స్ వేరు, స్నేహం వేరు. అది వంశంలో ఉన్నటువంటి ఆ కొనసాగింపు అది. ఈ సోల్ ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళతో మీకు లింకప్ ఉంటుంది, సమాచార ఎక్స్చేంజ్ ఉంటుంది. ఈ సోల్ ఫ్రెండ్స్ అనేది చాలా ప్రత్యేకమైన వారు. ఈ టిపికల్ సోల్ ఫ్రెండ్స్ ఎవరయ్యా అంటే, ఇప్పుడు మనం భూతలంలో ఉన్నప్పుడు ఒకప్పుడు మనతో స్నేహం చేసినటువంటి మన మిత్రులు ఉన్నతమైన లోకాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడూ మనతో కంటిన్యూయస్ ఫ్రెండ్షిప్ చేయడం కోసం వస్తూనే ఉంటారు. టిపికల్ సోల్ ఫ్రెండ్స్ వాళ్ళు. మనం ఒక వంశంలో మనం జన్మ తీసుకుంటాం, మీ తండ్రి మళ్ళీ మీ కడుపున పుట్టొచ్చు, తర్వాత వంశం కంటిన్యూ అవుతూ ఉంటుంది. వంశానికి సంబంధించి ఆ వంశధార కంటిన్యూ అవుతూ ఉంటుంది, అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. దాని గురించి కాదు, సోల్ ఫ్రెండ్స్ అనమాట. ఫ్రెండ్స్ వేరే ఉంటారు మీకు. మీ జన్మలో ఆ జన్మలో మీ ఒక జీవితం మీరు జీవిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ జన్మలో మీతో పాటు ఈ జన్మలో మీతో పాటు ఉన్న మీ ఫ్రెండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫ్రెండ్ ఉన్నారనుకోండి, మీతో మీ స్నేహితుడు, తను ఎన్లైటన్మెంట్ పొంది తను కాంతిపుంజంగా మారి వెళ్ళిపోయాడు. మీరు ఇదే జన్మలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మళ్ళీ ఇంకో జన్మ మీరు తీసుకున్నారనుకోండి, మీ ఫ్రెండ్ మీరు ఇంకో జన్మ తీసుకున్న మిమ్మల్ని మర్చిపోడు. మీతో సమాచార మార్పిడి కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అతను ఆస్ట్రల్ ప్లేన్లో ఉండి. మీకు అర్థమై ఉంటుంది. మళ్ళీ క్లియర్ చెప్తున్నా, మీకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. ఒక ఫ్రెండ్ ఆధ్యాత్మికంగా బాగా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, ఒకతనికి ఆధ్యాత్మికత సాధారణంగా ఏమీ లేదు. అయినా కూడా వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ ఉండొచ్చు కదా. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళంతా భౌతికవాదులే ఎక్కువ ఉన్నారు చాలామంది. అమ్మ అవును, అలా మనం గుర్తుపట్టవచ్చు అట్లా మనం గుర్తుపట్టవచ్చు. ఎందుకంటే దాదాపు అందరం కూడా ఇక్కడ ఎట్లా ఉంటుందంటే మాస్టర్స్, మనందరం ఒక నెట్ ద్వారా లింకప్ అయి ఉన్నాం. మనం ఎవరం కూడా ఆ నెట్లోంచి వేరుగా లేము. ఒక వాలీబాల్గా నెట్ ఉంటే చూసారా, ఇటు లింకప్స్ మొత్తం ఒక నెట్, మనందరం కూడా ఒక నెట్లో లింకప్ అయి ఉన్నాం. మనం ఎటు తిరిగి నెట్లో ఇటు నుంచి అటు ఇది భూతల మీద జన్మ తీసుకునే వాళ్ళం. అటు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మనకి ఆ లింకప్స్ ఉంటాయి. మనందరికీ లింకప్స్ ఉంటాయి. కాకుండా ఆ నెట్ ఇంకా దాటి పైకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు సోల్ ఫ్రెండ్స్ అంటాం మనం. ఈ నెట్లో అందరితో మనందరం ఇప్పుడు ఇక్కడ సెషన్ తీసుకున్న అందరం కూడా ఏదో ఒక బర్త్లో ఒకసారి ఫ్రెండ్స్ అయినా అయి ఉంటాము, లేదా నా వంశంలో మీ జన్మ తీసుకుని ఉండొచ్చు, మీ వంశం అట్లా అంతా లింకప్ అండి. ఇక్కడ యూనివర్స్ అంతా లింకప్పే, విశ్వమంతా అనుసంధానమైనటువంటి ఆ జల్లెడ అంటే నా అర్థం అన్నిటితో లింకప్ అయి ఉన్నటువంటి ఒక నెట్, ఒక వల. అలాంటి సోల్ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే మాస్టర్స్, సో ఇది మీకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్ బాగా ఒక ఇమ్మోర్టల్ మాస్టరు, తను అక్కడి నుంచి ఏం చేశాడు, ఇమ్మోర్టాలిటీ చేసి వెళ్ళిపోయాడు. అతను ఇమ్మోర్టాలిటీ నమ్మలేదు కాబట్టి అతను ఇంకా బాడీ వేకేట్ చేశాడు, ఇంకో జన్మ తీసుకున్నాడు. ఇతనికి అర్థమైంది కదా, ఇతను ఇమ్మోర్టల్ మాస్టర్ గారు ఇతను పైతలంలో ఉన్నాడు కాబట్టి ఇతను ఎక్కడ జన్మ తీసుకుంటాడు, ఏ రూపంలో జన్మ తీసుకుంటాడో ఇతనికి అర్థమవుతుంది. ఈ మాస్టర్కి అర్థమవుతుంది కాబట్టి ఇతన్ని మర్చిపోడు, ఒక ఫ్రెండ్ని మర్చిపోరు, వంశస్థుల్ని మర్చిపోవచ్చు మాస్టర్స్. యాక్చువల్గా స్నేహం అనే బదులు రామ్తదని అన్కండిషనల్ అంటారు. ఫీమేల్ భావన వస్తుందని చెప్పి నేను జాగ్రత్త పడుతున్నా, అది మిస్అండర్స్టాండ్ మనం చేసుకోవద్దు. యాక్చువల్గా రెండు సోల్స్ మధ్య అన్కండిషనల్ లవ్ అనేది స్త్రీకి పురుషుడికి మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు. అన్కండిషనల్ లవ్ అనేది స్త్రీకి ఉండొచ్చు, పురుషుడికి ఉండొచ్చు, ఒక తండ్రికి కూతురికి ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు, ఇద్దరు ఫ్రెండ్స్కి ఉండొచ్చు అన్కండిషనల్ లవ్ అనేది. అలా వాళ్ళు జీవించి ఉన్నప్పుడు అన్కండిషనల్ లవ్లో ఉన్న రెండు సోల్స్లో ఒక సోలు మళ్ళీ జన్మ తీసుకుంటే ఇంకొక సోలు ఆస్ట్రల్లో ఉంటే ఆ సోలు
ఈ సోల్తో మళ్ళీ ఫ్రెండ్షిప్ కోసం రెడీగా ఉంటుందండి. దాదాపుగా ఇప్పుడు మనకి ఏ సోల్ మనతో అంటే ఒకటే సోల్ కంటిన్యూ మనతో కనెక్షన్లోకి వస్తుందంటే అది మన ఫ్రెండ్ అన్నట్టు అర్థం. అది మనతో పాటు బాండింగ్లో ఉన్న ఫ్రెండ్ అని అర్థం అనమాట. సోల్ ఫ్రెండ్ అని కొన్ని సింపుల్ అయిపోతుంది, వేరే ఏ అపార్థాలకు ఏ చోటు ఉండదు, ఫ్రెండ్ అర్థం. వాళ్ళని మనం భౌతికంగా చూడొచ్చు మీ సామర్థ్యం పెంచుకోవడం ద్వారా. సో చూడడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు మీకు సహాయం చేస్తారు. మీరు ఎదిగే ప్రక్రియలో, మీ వికాస ప్రక్రియలో భాగంగా, మీ చైతన్య స్థాయిలు మీరు పెంచుకునే ప్రక్రియలో భాగంగా వాళ్ళు మీకు సహాయం చేస్తారు, మీకు సూచనలు అందిస్తారు, మీకు సలహాలు ఇస్తారు, ఇలా ముందుకు వెళ్ళు, అలా ముందుకు వెళ్ళు అని. యాక్చువల్గా ధ్యానం సర్వరోగ నివారణి మాస్టర్. అయినా కూడా ధ్యానం చేస్తున్నా కూడా ఇంకా కొన్ని డిసీజెస్ మనల్ని వదిలిపెట్టి వెళ్ళట్లేదు. ఎందుకంటే వెళ్ళవు కూడా. ఆ పాయింట్ బ్లాక్ రేంజ్లో వెళ్తాయి, వెళ్ళవు. పాయింట్ బ్లాంక్ రేంజ్లో లోతుగా వెళ్ళి దాన్ని తవ్వి మూలాలతో సహా పెకిలించి వేయాల్సి ఉంటుంది. ముఖ్య కారణం ఏంటంటే ఏదైతే డిస్ఈజ్ అనేది మనం అనుకుంటున్నామో ఆ డిస్ఈజ్ ఏ గ్లాండ్కు ఉందో దాన్ని గమనించగలిగి, ఆ గ్లాండ్ ఏ సీల్కి ఉందో ఈ లింకప్ గమనించగలిగి ఆ సీల్ని కనుక మీరు రిపేర్ చేశారు అంటే ఇది రిపేర్ అయిపోతుంది. ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎంతసేపటికి ఏం చేస్తున్నాయి, ఆ డిసీజ్కే మందులు ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నాయి. ఎంతసేపటికి ఆ డిసీజ్కి మందులు ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఆ డిసీజ్ నిద్రపోతుంది. అది తాత్కాలికంగా ఉపశమనం, ఉపశమనం, అది నిద్రపోతుంది. కానీ అది ఎక్కడ ఉంది మన బాడీలో, ఆ దాంతో లింకప్ అయిన గ్లాండ్ ఎక్కడ ఉంది, ఆ గ్లాండ్తో లింకప్ అయిన సీల్ ఎక్కడ ఉంది, ఆ సీల్ని పట్టుకొని నువ్వు అక్కడ చేసావనుకో, నువ్వు దాన్ని రిపేరు ఆటోమేటిక్గా మొత్తం రిపేర్ అవుతుంది. అట్లా సీల్ని మనం సెట్ చేసుకోవాలి, రిఫ్రెష్ చేసుకోవాలి. ఇక సీల్ని మనం రీఎనర్జెటిక్ చేసుకోవాలి. సార్ది వేరు. సార్ యొక్క అజ్ఞానము పత్రిజీ గారు అధిగమించాలనుకుంటే పత్రిజీ గారు చిటికెలో పని అసలు ఆయనకి చిటికెలో పని. ఇప్పుడు పత్రిజీ గారు దేనివల్ల అని చెప్పి అనుకుంటున్నారు, అది 15-20 ఇయర్సే, అప్పటి నుంచి ఉన్నారు. ఆయన దాన్ని ఎంజాయ్ చేశారు. కొంతమంది గురువుల ప్రణాళిక మనకు అర్థం కాదు మాస్టర్స్. రమణ మహర్షి గారు ఉన్నారు, భుజం మీద పుండుతో వస్తారు. రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు, గొంతులో క్యాన్సర్తో వచ్చారు. కొంతమంది మాస్టర్స్ ఏం చేస్తారంటే భౌతికపరమైన దేహానికి ఇవి ఉన్నా కూడా నేను ఆధ్యాత్మికతను ఒక వెల్లువలా తీసుకొని వెళ్తాను అనే సందేశం ఇవ్వడం కోసం కూడా కొంతమంది విప్లవకారులు అంటారు గవిలని. ఆధ్యాత్మికంగా జన్మ తీసుకుంటారు, అత్యున్నత ఆధ్యాత్మికత ఉంటుంది, అయినా కూడా ఒక ఛాలెంజ్తో ఉంటారు. ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తూ ఛాలెంజ్తో నవ్వుతూ ఉంటారు. మన గురువు గారు ఆ ఛాలెంజ్తో 20 ఇయర్స్ ఉన్నారు కదా, 20 ఇయర్స్ ఆయన ఛాలెంజ్తో ఉన్నారు. స్పాట్లో వచ్చి స్పాట్లో వెళ్ళింది కాదు, అలా ఛాలెంజ్తో వస్తారన్నమాట. స్పాట్లో వెళ్ళి స్పాట్లో అంటే మన కర్మ లాంటి కొన్ని అనుకోవచ్చు, అట్లాంటివి అని అనుకోవచ్చు. కానీ ఇవి ఛాలెంజెస్, ఆ గురువుల యొక్క ప్రత్యేకత అనమాట. అవి ఒక డిఫరెంట్. ఆ సోల్స్ చాలా రెబల్ అండి. రామ్తో చెప్తారు సోల్ బుక్లో, సోల్ ఎంత రెబలియస్ అంటే అసలు పుట్టగానే చచ్చిపోవాలి అని చెప్పి డిసైడ్ అయ్యి కూడా కొన్ని సోల్స్ వస్తాయంట. అంత రెబలియస్ అనమాట. సోల్కి ప్రతి అనుభవం కావాలి, ప్రతిదీ కావాలన్నమాట. అలా ఒక అత్యున్నతమైన ఆధ్యాత్మిక అనుభవం కోసం వచ్చినటువంటి సోలే మన పత్రిజీ గారి సోలు. ఆయన గ్రేటెస్ట్ మాస్టర్. మనం ఆయనతో పాటు ఉన్నాం కాబట్టి మనం ఆయన గురించి మనం చెప్పుకోలేకపోతున్నాం. జనరల్గా చెప్తున్నాను, మనం ఆయనతో పాటు జీవించి ఉన్నాం కాబట్టి ఒక ఫ్రెండ్ లాగా, ఒక స్నేహితులాగా, ఒక పక్కింటి వ్యక్తిలాగా మనం చూసాం కాబట్టి పత్రిజీ గారిని మనం ఆయన మహత్యం అని మనం తెలుసుకోలేకపోతున్నాం. కానీ ఆయన చాలా అద్భుతమైన మహత్యం గల వ్యక్తి అండి. ఓకే, ఆయన చెప్పండి ఆన్సర్. నేను చెప్పండి ఆయనకి, చెప్పండి ఆయనకు ఆన్సరు. మీరు ఇంకో క్వశ్చన్ వేయండి వాళ్ళకి. మరి బ్రహ్మకుమారి గారు మరి ఎందుకు మీరు సంవత్సరానికి 2 సార్లు మంచి ఏమంటారు దాన్ని, ఆ ప్రకృతి వైద్యానికి వెళ్తారు అని అడగండి. 2 సార్లు వెళ్తారు వాళ్ళు. మౌంట్ ఆబు కాదండి, మౌంట్ ఆబు వాళ్ళ ఆ కేంద్ర స్థానం. విజయవాడ మన సార్ ఉంటారు కదా, ఇడ్లీ తినొద్దు దోశ తినొద్దని చెప్తూ ఉంటారు, సన్నగా ఉంటారు, భలే సన్నగా ఉంటారు. ఎస్, నాకు అంత సన్నగా కావాలని చెప్పి ఆయన చూసినప్పటి నుంచి నేను సన్నగా కావద్దనుకున్నా. మంతెన సత్యనారాయణ రాజు గారు ప్రకృతి వైద్యశాలకి బ్రహ్మకుమారిసి ఇయర్లీ 2 times వెళ్తారు. బాడీ మొత్తం క్లీన్ చేసుకొని వస్తారు.
అని అని అడగండి. మీరు అద్భుతమైన ధ్యానం చేస్తున్నారు, నా తండ్రి నాకు అన్నీ ఇస్తారని చెప్పి అంటుంటారు కదా, మరి మీ బాడీలో మీకు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ విషయాలు? మీరెందుకు క్లీనింగ్ ప్రాసెస్ కోసం వెళ్తూ ఉంటారని చెప్పి. వాళ్ళు వెళ్తారు విజయవాడ వెళ్తారు వాళ్ళు. ఎవ్రీ ఇయర్ 2 times వెళ్ళి బాడీ మొత్తం క్లీన్ చేయించుకొని వస్తారు. బ్రహ్మకుమారిలో చాలామందికి కాన్స్టిపేషన్ అంటే కొన్ని సహజమైన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, సింపుల్ ప్రాబ్లమ్స్ కూడా. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సింపుల్ అండి అవి చాలా సింపుల్. అదేంది పొద్దున్న 2ంటికి లేసి మెడిటేషన్ చేస్తారు వీళ్ళు, ఇంత సింపుల్ ప్రాబ్లమ్స్ ఇంకా అధిగమించలేకపోతున్నారేంటి అనిపిస్తుంది. కానీ మనం ఎవరిని మనం తప్పు పట్టకూడదు, అది వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. యాక్చువల్గా బ్రహ్మకుమారి సంస్థ ఒక అద్భుతమైన సంస్థ. ఇంటి నుంచి బయటికి రాలేనటువంటి ఆ మహిళలకి జ్ఞానాన్ని నేర్పించి కేవలం మహిళలు మాత్రమే లీడ్ చేస్తున్నటువంటి అత్యంత అద్భుతమైన సంస్థ అది. అక్కడ కొద్ది మంది ఉండడం వల్ల ఏమైందంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా కామెంట్ చేసే స్థితికి వస్తూ ఉంటుంది. నేను చిన్నోడిని, వాళ్ళని కామెంట్ స్థితి నాకు లేదు. అయినా చేస్తున్నా అంటే కొద్ది మంది ఉంటారు, ఎక్కడైనా కొద్ది మంది ఉంటారు. అది ఒక అన్ని ఆధ్యాత్మికత బోధించే ప్రతి సంస్థ కూడా అత్యంత అద్భుతమైన సంస్థే మాస్టర్. ఓకే, సో అలా మన సోల్ ఫ్రెండ్స్ ఉండి మనకి వాళ్ళు జ్ఞానం చెప్పడం కోసం వస్తారు. దాని ద్వారా మనం పరిణామ క్రమంలో ముందడుగు వేయడానికి మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. రైటా? మరొక్కసారి మన పీరియడ్ పైన దృష్టి పెడదామా? ఒకసారి చూడండి, మన టైం చూసి దాని ప్రకారంగా 45 minutes టైం పడుతుంది. 1:20 వస్తుంది మనకి. ఎప్పుడు మేడం లంచ్ అవర్? 1కి స్టార్ట్ అవుతుందా? ఓకే. ఆఫ్టర్ లంచ్ స్టార్ట్. ఎందుకంటే పీనియల్ మొత్తం మనం చేయాల్సిన మెడిటేషన్స్ ఈరోజు 2 మెడిటేషన్స్ ఉన్నాయండి. 2 types ఆఫ్ మెడిటేషన్లోనే 2 ప్రత్యేకతలు. ఒక ప్రత్యేకత ఏంటంటే మనం ఏం చేస్తామంటే మణిపూరకాన్ని మనం క్లీనింగ్ ప్రాసెస్లో మనం తీసుకొస్తాం. అంటే మణిపూరకంలో ఉన్నటువంటి ఏవేవైతే ఉండకూడనివి ఉన్నాయో అవి తీసేసేలాగా మనం చేస్తే ఏమవుతుందంటే మీ అబ్డామిన్ కింద మొత్తం కూడా ఫ్రీ అయిపోతుంది. అక్కడ ఏమున్నా కూడా ఎనర్జీ మూవింగ్ అని చాలా ఫ్రీ అయిపోతుంది. సెకండ్ మెడిటేషన్ ఏంటంటే పీనియల్ని మనం చేయడం వల్ల ఏమవుతుందంటే అబ్డామిన్ నుంచి పై పార్ట్ మన బాడీని 2 partsగా మనం తీసుకుంటే మణిపూరకం చేయడం వల్ల ఏమవుతుంది, కింది పార్ట్స్ మొత్తం కూడా మనకి యాక్టివేషన్లోనికి ఈజీగా వచ్చేస్తాయి. అంటే ఎనర్జీ మొత్తం ఫ్లో అవ్వడానికి. ఈ పై పార్ట్ మనం తీసుకుంటే పీనియల్ మనం ఎప్పుడైతే మనం చేస్తామో ఈ పై పార్ట్ మొత్తం కూడా మనకి చాలా అద్భుతంగా వచ్చేస్తుంది. సో ఈ 2 మనం చేస్తాం. ఈ 2 ఒకేసారి మనం చేద్దాం, కంటిన్యూస్గా ఒకేసారి చేద్దాం. 40 minutes ఉంటుంది మనకి, ఒకేసారి చేద్దాం. మనం ప్రస్తుతానికి ఏం చేద్దామంటే లంచ్ బ్రేక్ తీసుకుందాం, వెళ్ళొద్దాం లంచ్. ఎందుకంటే ఎక్కువ సెషన్స్ కూడా ఏంటంటే మైండ్ యొక్క మానసిక స్థితిని బట్టి కూడా జ్ఞానం అనేది మనం కొద్దిగా అందించాల్సి వస్తుంది. నేను కుంభవృష్టి కురిపించి మీరు ఏమంటారు దాన్ని, ఆ బిందువులు మాత్రమే మీరు తీసుకుంటే ఇక ప్రయోజనం ఉండదు. మనం చిన్న బిందువులనే ఇద్దాం సింపుల్గా. ఆ బిందువులు ఆ కలుపుకుంటేనే ఒక సింధువులాగా మారిపోతుంది. ఆ సింధువు అంటే పెద్ద సముద్రం, బిందువుతోనే సింధువు ఏర్పడుతుంది. అందుకే చిన్నగా మీకు అందిస్తున్నాను అనమాట ఆ జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా. సో పీనియల్కి సంబంధించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయా? ఎందుకంటే మనం నెక్స్ట్ మన లంచ్ తర్వాత మనం డైరెక్ట్ మెడిటేషన్లోకి వెళ్ళిపోతాం కాబట్టి ఇంకా పీనియల్ సంబంధించి, పీనియల్ అంటే మన థర్డ్ ఐ. ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే మీ అందరి ఫోన్స్లో సార్ అన్న అవును బాడీ మొత్తం చూస్తుంది. అవును మనం చేసేది మన పీనియల్ మీద, పిట్యూటరీ మీద మనం చేయొచ్చు. కానీ పిట్యూటరీ మీద మనం చేయొచ్చు, మనం చేయకూడదంటే ఏమీ లేదు. హై ఎనర్జీ లెవెల్స్ ఉండి పిట్యూటరీ పైన మనం చేస్తే మొత్తం మనం చేసినట్టే. పిట్యూటరీ మీద మనం చేయగలిగితే మీరు పీనియల్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఇంకా మణిపూరకం మీరు సోలార్ ఫ్లెక్స్ మీరు చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ పిట్యూటరీ మీరు కొట్టేస్తే రాజుగారిని మీద అటాక్ చేస్తే మొత్తం అటాక్ అయినట్టే. మనమేం చేస్తున్నాం అంటే ఆ చెస్ ఎట్లా ఆడితే సేమ్ అట్లా ఆడుతున్నాం. మనం రాజుగారిని ఒక పక్కన పెట్టి ముందు మంత్రిని మనం అటాక్ చేస్తున్నాం, మినిస్టర్ని అటాక్ చేస్తున్నాం, నెక్స్ట్ సైన్యాధిపతిని అటాక్ చేస్తున్నాం. మనం మినిస్టరు సైన్యాధిపతి ఇక మన కంట్రోల్లోకి వేస్తే రాజుగారు ఇక మన దారిలోకి వచ్చేసినట్టే ఆటోమేటిక్గా. మనం అది చేస్తున్నాం. మనం స్కిల్ కొన్నిసార్లు మనం కొన్ని యుద్ధ విద్యను మనం ప్రదర్శించాలి ఆధ్యాత్మికతలో కూడా అన్నిటి ప్రకారంగా. సో ద థర్డ్ ఐ పీనియల్ మోస్ట్ చాలా పవిత్రమైనటువంటి గ్రంథి మాస్టర్స్. అది ఒక్కసారి మీ ఫోన్ ఓపెన్ చేసుకుని ఆ తర్వాత మీరు లంచ్ అయిపోయిన తర్వాత మొబైల్ ఓపెన్ చేసి ఒక్కసారి చూసుకోండి ఆ బ్రెయిన్ పిక్చర్. మరొక్కసారి బ్రెయిన్ పిక్చర్ మీరు చూసుకోండి.
హ్యూమన్ బాడీ పిక్చర్ కూడా ఉంది. హ్యూమన్ బాడీ పిక్చర్ కూడా మీరు చూసుకోండి. ఓకేనా? హ్యూమన్ బాడీ మీకు పంపించిన దాంట్లో చాలా ఫొటోస్ ఉన్నాయి. ఒక బ్రెయిన్ కాల్ మొత్తం పంపించాను నేను మీకు. హ్యూమన్ బాడీ పిక్చర్లో కూడా మీరు చూసుకోండి ఒకసారి. ఆ ఫ్రీక్వెన్సీస్ ఏంటివి, హెట్టిజన, ఇన్ఫ్రారెడ్ మొత్తం ఒకసారి మీరు చూసుకోండి. టోటల్ సబ్జెక్ట్ మీద అవగాహనతో వస్తే మనం ప్రాక్టికల్ స్టార్ట్ చేద్దాం. సాధారణంగా మనకు మధ్యలో మీరు బొట్టు పెట్టుకునే ప్లేస్ కంటే ఇంకొంచెం ఇంకా పైన ఉంటుంది. అందుకే చాలామంది మహిళ 2 బొట్లు పెట్టుకుంటారు. కింద కుంకుమతో పెద్ద బొట్టు కింద చిన్న బొట్టు పెట్టుకున్నా కూడా ఇప్పుడు ప్లాస్టిక్ బొట్లు వస్తున్నాయి కదా, ప్లాస్టిక్ బొట్లు స్టైల్ కోసం ఇక్కడ పెట్టుకున్నా కూడా కుంకుమ బొట్టు అనేది దేవాలయాలకు పోయినప్పుడు ఇక్కడ పెట్టుకుంటారు చూసారా, అది యాజ్ ఇట్ ఈస్ ప్లేస్. కుంకుమ పెట్టుకోవడం కూడా మీరు పెట్టుకోరు కదా మేడం, ఇట్లా అడ్డంగా పెట్టుకున్న ప్లేస్, ఆ బొట్టు ఉన్న ప్లేస్ అన్నమాట. చూపించారా ఎవరు? ఇన్నర్లో. ఓకే ఓకే, మాస్టర్స్ గురువులు చూపించారు. ఓ వెరీ గుడ్. ఎస్, అలా ఆ ప్లేస్ అన్నమాట. పిట్యూటరీ మరి లోపలే ఉండదు. ఈ కంటి వెనకాల కొంచెం ముందే ఉంటుంది. యాక్చువల్గా మనం ఏంటంటే ఒక గ్లాండ్ పైన ఇంకో గ్లాండ్ ఉంటుంది అనుకుంటాం కదా, పీనియల్ 6th, పిట్యూటరీ 7th అనుకుంటాం. కానీ పీనియలే పైన ఉంటుంది, పిట్యూటరీ కింద ఒక పక్కన ఉంటుంది. అంటే ఈ ముందు ప్లేస్లో ఉంటుంది, ఈ ముందు ప్లేస్లో ఉంటుంది. పీనియల్ ఈ సెంటర్లో ఉంటుంది. మీకు బ్రెయిన్ పిక్చర్ నేను పంపించానా మ్యామ్? మీకు నిన్న మీరు అటెండ్ నిన్న మేము బ్రెయిన్ పిక్చర్ వేసి దాంట్లో పొజిషన్స్ పోర్షన్స్ ఉన్నాయి. నేను మేడం గారికి పంపించాను. మేడం గారి సెల్కి ఇప్పుడు పంపించాను నేను వాట్సాప్లో. దాన్ని చూడండి, ఆ పిక్ని పూర్తిగా చూస్తే మీ బ్రెయిన్లో ఏ గ్రంథి ఎక్కడ ఉంటుందో మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఎందుకంటే కళ్ళు మూసుకున్నప్పుడు మనం ఆ ప్లేస్ మనకు అర్థం కావాలి, అది అర్థమైపోవాలన్నమాట మనకి. ఇట్లా కళ్ళు మూసుకున్నప్పుడు పీనియల్ అంటే జ్యోతిని కూడా వల్లలార్ స్వామి గారు చూసింది అదే ప్లేస్లో. మహావతార్ బాబాజీ వారు ఆ క్రియాయోగంలో చెప్పేటువంటి వాళ్ళు కూడా జ్యోతి అనే పదం వాడతారు. వారు చెప్పేటువంటి జ్యోతి కూడా సేమ్ అదే. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పీనియలు అదే, దివ్యచక్షువు అదే, వల్లలార్ స్వామి వారు చూసినటువంటి అరుట్ పెరుంజ్యోతి కూడా అదే. మహావతార్ బాబాజీ గారు ఆ క్రియాయోగంలో దేన్నైతే కాంతిగా మార్చుకోమంటే అది కూడా అదే. అంతా ఒకటే ప్లేస్, సేమ్ ప్లేస్ అన్నమాట. అమ్మా, ధ్యానంలో మనం శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటే చాలు, ఆ తర్వాత శ్వాస ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మీకు ఇక్కడ వెళ్తుంది కదా, ఇక్కడ వెళ్ళింది అంటేనే శ్వాస మొత్తం ఇట్లా విచ్చుకుంటుంది, స్ప్రెడ్ అవుతుంది శ్వాస. ఇక్కడ అది ఒక సాలిడ్ ఏం కాదు కదా అక్కడ ఆగిపోవడానికి, అది వేపర్ కాబట్టి మ్యామ్ ఏమవుతుందంటే ఇలా వెళ్ళిపోతుంది లోపలికి అలా వెళ్ళిపోయి తన పని తాను చూసుకుంటూ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే దాన్ని పీనియల్ వైపుగా మనం పంపిస్తాం. అదే మనం ప్రత్యేకంగా ఇక్కడే ధ్యానం చేద్దామని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే పెట్టుకుని మనం కూర్చున్నాం అనుకోండి, తలనొప్పి రావడం మాత్రమే కాదు, ఎక్కువసేపు మీరు కూర్చోలేరు. అందుకనే మనకి బుద్ధ భగవాను చాలా సహజమైనటువంటిది ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస మనకి సహజమైంది. ఇక్కడ మీరు చూస్తుంటే కళ్ళు కూడా గుంజుతూ ఉంటాయి, మీరు గమనించారు లేదు, కళ్ళు గుంజుతూ ఉంటాయి. ఇక్కడ ఎక్కువసేపు మీరు పెట్టలేరు కాన్సన్ట్రేషను. అసలు యాక్చువల్ బాడీ మొత్తంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టగలిగే ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది ఇదే. కానీ ఇంకా ఎక్కువ కావాలి కదా మనకి, మచ్ మోర్ కావాలి. కాబట్టి మన శ్వాసని గమనిస్తుంటే ఏమవుతుందంటే శ్వాసే ఆ దారి చూపిస్తుంది. ఆత్మజ్యోతి ఇక్కడ ఉండేది, ఇక్కడ ఉంటుంది, మీ హృదయంలో ఉంటుంది ఆత్మజ్యోతి. ఇది అరుట్పెరుం జ్యోతి, అల్టిమేట్గా జ్యోతి అనమాట. అరుట్పెరుం జ్యోతి అంటే ఏంటంటే ఇక అల్టిమేట్ జ్యోతి అంటే కాంతిపుంజం, మీ వాస్తవ రూపం అరుట్పెరుం జ్యోతి అంటారు. అమ్మా ఓకే, ఓకే, రౌండ్గా ఉండదు, ఫోకస్ రాదు. మనలో ఉన్నటువంటి ఈ దివ్యమైనటువంటి భాగాలని మనం గుర్తించాలి, ఎక్కడ ఉందో లొకేషన్ గుర్తించాలి, దాన్ని పలకరించేటువంటి. ఇప్పుడు మనం దాంతో మాట్లాడతాం, ఇప్పుడు మనం సంభాషిస్తాం, ఆలోచన ద్వారా మనం పీనియల్తో సంభాషిస్తాం. అది చేద్దాం మనం. లంచ్ అయిపోయిన తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకోండి, రెస్ట్ తీసుకోండి రండి కొద్దిసేపు.
3 o'clock అయినా టైము రెస్ట్ టైం ఉంటుందా? 1:25 అవుతుంది. 1:25 అవుతుంది కాబట్టి కొద్దిగా ఒక 10 నిమిషాలు అట్లా రెస్ట్ తీసుకున్నా కూడా 3 o'clockకి రండి. డైరెక్ట్ మనం మెడిటేషన్లోకి మనం వెళ్ళిపోదాం. రైట్, ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.